ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतुषे नमः। नमः जनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचनं पङ्गुं लगायते कृपातुमाहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्तु गतोऽपि वा न स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री श्री विष्णु श्री विष्णु श्री विष्णु।
హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. కృష్ణ. సో 61వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ, ఒక క్లాస్ లో ఈ ప్రేయర్స్ కి మీనింగ్స్ చెప్పుకుందామా? తప్పకుండానమ్మా. మంచి క్వశ్చన్ వేశారు. ఏదో చదువుతున్నాం కానీ బాగా క్లియర్ గా అర్థం కాలేదు ప్రభుజీ. అది అవునా? అన్ని భాగవత శ్లోకాలేనమ్మా చాలా మటుకు. ఒకటి నుంచి చైతన్య చరితామృతులు అవి బేసికల్ గా తప్పకుండా చూసుకున్నాను. లాస్ట్ వీక్ నాతోనే మొదలు పెట్టాను. లేదమ్మా, విజయమాతాజీ చదివారమ్మా. లాస్ట్ టైం ఉంది. విజయమాతాజీ స్టార్ట్ చేశారు. పద్మావతి బాలామణి మాతాజీ బాలమణి ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్ మాతాజీ. చదవనా ప్రభుజీ? చదవండి. 61వ అధ్యాయం. శ్రీకృష్ణుని సంతతి. శ్రీకృష్ణునికి 16,108 మంది శ్రీకృష్ణ అదే 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 వంశ చరిత్ర సంతతి అని ఉంది ప్రభుజీ ఇందులో. నేను ఇందులోనే చదవనా పోనీ? మీ కన్వీనియన్స్, మీకు ఏది కన్వీనియంట్ అయితే అలాగే ఇందులో చదువుతాను. అయితే స్క్రీన్ మీద చదువుతా. అవునా? సరే సరే. శ్రీకృష్ణునకు 16,108 మంది భార్యలు కలరు. వారిలో ప్రతి ఒక్కరికి 10 మంది చొప్పున పుత్రులు కలిగిరి. బలము, సౌందర్యము, వివేకము, కీర్తి, ఐశ్వర్యము, త్యాగము వంటి సంపదలలో వారు తమ తండ్రితో సమానులైనట్టి వారు. తండ్రి ఎట్లో తనయుడు అట్లు కదా. శ్రీకృష్ణునికి 16,108 మంది రాకుమార్తెలైన భార్యలు కలరు. వారిలో ప్రతి ఒక్కరును శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తమ ప్రాసాదములోనే ఉండుట చేత అతడిని భార్యావిధేయుడని, స్వాధీనపతిక అని భావించిరి. ప్రతి ఒక్కరును శ్రీకృష్ణుడు తమకే విధేయుడని భావించసాగిరి. కానీ వాస్తవమునకు శ్రీకృష్ణునకు ఎవరి పట్ల ఆకర్షణ లేదు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునకు ఒకతియే నిజమైన భార్యనని, తానే అతనికి సర్వస్వమని భావించినను శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అయినందున అతనికి ఒకరు ఇష్టులు గాని శత్రులు గాని కారు. అతడు తన భార్యలందరి పట్ల సమదృష్టిని కలిగి ఆదర్శవంతుడైన పతిగా నడుచుకుంటూ అందరినీ ఆనందింపచేస్తుండెను. వాస్తవమునకు అతనికి భార్య అవసరం లేదు. వాస్తవమునకు వారి స్త్రీలకు చేత శ్రీకృష్ణు పరమోన్నత స్థితులు గాని అతనికి సంబంధించిన సత్యమును గాని అవగాహన చేసుకోలేకపోయారు. శ్రీకృష్ణుని భార్యలైన రాకుమార్తెలందరూ గొప్ప సౌందర్యవతులు. వారిలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని కమలదళముల వంటి నయనములను, అందమైన ముఖారవిందమును, పొడవైన హస్తములను, విశాలమైన వీణులను, మధురమైన మందహాసములను, అద్భుతమైన చెలోక్తులను, మధుర వాక్కులను చూచి అతని పట్ల ఆకర్షితులైరి. ఈ లక్షణములచే ప్రభావితులైన వారందరూ తమ దేహ సౌందర్యముతో శ్రీకృష్ణుని ఆకర్షింపదలచి అందముగా ఎంచుకోసాగిరి. మందహాసములతోనూ కనుబొమ్మల చలనములతోనూ పలు విలాసములను ప్రదర్శించి మదన బాణములను గుప్పించి శ్రీకృష్ణునిలో వారి పట్ల కామవాంఛను రగుల్చుటకు ప్రయత్నించినను వారు శ్రీకృష్ణుని మనస్సులో కామవాంఛను రేకెత్తించలేకపోయేది. అనగా శ్రీకృష్ణకు వారి నుండి సంతానము పొందుట తప్ప మరే ఇతర ఆసక్తి లేదు. బ్రహ్మేంద్రాదులకు కూడా లభ్యము కాని శ్రీకృష్ణుని తమ భర్తగాను జీవిత సహచరునిగాను పొందగలుగుట ద్వారకలోని రాణుల మహా సౌభాగ్యం. వారు భార్యాభర్తలుగా కలిసి జీవించిరి. ఆదర్శవంతుడైన భర్తగా శ్రీకృష్ణుడు వారితో నడుచుకొనెను. వారి ప్రతి చూపులోనూ, ప్రతి మందహాసములోనూ, ప్రతి సంభాషణలోనూ ప్రతి క్షణము ఆధ్యాత్మిక ఆనందం వృద్ధి చెందినట్లుగా వారితో నడుచుకొనెను. శ్రీకృష్ణుడు ప్రతి ఒక్క భార్యకును వేలాది దాసదాసీలు కలరు. అయినను శ్రీకృష్ణుడు తమ ప్రాసాదమునకు వచ్చినప్పుడు వారే స్వయంగా అతడిని స్వాగతించి ఆసీనుని చేసి అర్ఘ్య, పాద్య, తాంబూలాదులను సమర్పించుకొని పాద సంవహనము, చామర సేవను చేసి అన్ని రకముల ఉపచారాలను అందిస్తుండిరి. సుగంధ తైలములను, చందనములను సమర్పిస్తూ మెడలో పుష్పహారములను అలంకరిస్తూ
పాన్పుపై పవళించుటకు మరియు స్నానము చేయుటకు తోడ్పడుతుందురు. ఆ విధముగా నిరంతరము అనేక రకాలుగా ముఖ్యముగా భోజన సమయములో శ్రీకృష్ణునకు వారి సేవలను అందిస్తూ నిరంతరము భగవంతుని సేవలో గడపసాగిరి. 16,000 ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ పుష్పమాత ఉన్నారమ్మా? ఎవరున్నారు నెక్స్ట్? కళామాతాజీ. హరే కృష్ణ. కళామాతాజీ ఉన్నారా? లేదు, రాలేనట్టుంది. సుందరమణి ప్రభు కూడా లేదు. చదవండి అక్క, చదవండి. ఆ. హరే కృష్ణ. 16,108 మంది శ్రీకృష్ణుని రాణులందరూ ఒక్కొక్కరు 10 పుత్రులకు జన్మనిచ్చినను అతనికి అష్టమహిషులతో కలిగిన పుత్రుల పేర్లు ఇక్కడ తెలుపబడెను. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు. వీరిలో ఎవరునూ తమ దివ్య పితయైనట్టి శ్రీకృష్ణ భగవానుని గుణములకు తీసిపోరు. సత్యభామయందు భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు. జాంబవతి యందు సాంబుడు, సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు. ఈ జాంబవతి పుత్రులు అని నా శ్రీకృష్ణునకు ప్రత్యేక వాత్సల్యము. నాగ్నజితి అనగా సత్యయందు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, పురుషుడు, ఆముడు, శంకుడు, వసుడు. ఈ 10 మంది పుత్రులలోనూ కుంతి మిక్కిలి శక్తిమంతుడు. కానీ ఇందులో కుంతి లేదే. కాళిందియందు శృతుడు, కవి, పురుషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, సోమకుడు. లక్షణయందు ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు. మిత్రవైందయందు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృధ్రుడు, వర్ధనుడు, ఉన్నాదుడు, మహాంసుడు, పావనుడు, వన్నే, క్షుధి. భద్రయందు సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, సూర్యుడు, ప్రహరుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు. ఈ అష్టమహిషులే కాకుండా శ్రీకృష్ణునకు 16,100 మంది భార్యలు కలరు. వారిలో ప్రతి ఒక్కరికి 10 మంది పుత్రులు కలిగిరి. రుక్మిణికి జ్యేష్ఠపుత్రుడైన ప్రద్యుమ్నుడు జన్మించగానే మాయావతితో వివాహమయ్యను. అనంతరము అతడు తన మేనమామ పుత్రికి అయిన రుక్మావతిని వివాహమాడెను. ఈ రుక్మావతి యందు ప్రద్యుమ్నునకు అనిరుద్ధుడను పుత్రుడు కలిగెను. ఈ విధముగా శ్రీకృష్ణుని వంశము, అతని భార్యలు, పుత్రులు, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఇంచుమించు 100 కోట్ల మంది కలరు. శ్రీకృష్ణుని పట్ట మహిషి అయిన రుక్మిణి సోదరుడు రుక్మిణి శ్రీకృష్ణునితో పోరాడినప్పుడు అతనికి గొప్ప పరాభవము ఏర్పడెను. కానీ రుక్మిణి ప్రార్థించుటతో అతడు ప్రాణములతో విడువబడెను. ఆనాటి నుండి రుక్మికి శ్రీకృష్ణునిపై గల పగ వృద్ధి చెందసాగెను. అయినను అతని పుత్రికకు శ్రీకృష్ణుని పుత్రునితోనూ అతని మనమరాలికి శ్రీకృష్ణుని మనముడైన అనిరుద్ధునితోనూ వివాహములు జరిపించబడెను. శ్రీ సుఖదేవ గోస్వామి నుండి ఈ విషయమును వినిన పరీక్షిన్ మహారాజుకు ఆశ్చర్యము కలిగెను. అతడు ఇట్లు పలికెను: రుక్మి మరియు శ్రీకృష్ణుడు బద్ధ శత్రువులైనను వారి సంతానమునకు నడుమ వివాహములు జరుగుట నాకు ఆశ్చర్యమును కలిగిస్తుండెను. దీనిలోని రహస్యమును అతడు తెలుసుకోదలచును. శ్రీల సుఖదేవ గోస్వామి పరిపూర్ణ యోగి అయినందున అంతరదృష్టితో అతడు గ్రహించలేనిదేదియూ లేదు. శ్రీ సుఖదేవ గోస్వామి వంటి యోగీశ్వరులు
భూత భవిష్యత్ వర్తమానములను స్పష్టముగా దర్శించగలరు కనుక అట్టి యోగుల నుండి దేనిని దాచలేము. పరీక్షిన్ మహారాజు ప్రశ్నకు శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానమిచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండాత్మను. రుక్మిణి యందు శ్రీకృష్ణునికి కలిగిన జ్యేష్ఠపుత్రుడు ప్రద్యుమ్నుడు సాక్షాత్తు మన్మధుడే. అతని అందమును ఆకర్షణను చూచి రుక్మి పుత్రిక రుక్మావతి స్వయంవరములో ప్రద్యుమ్నుని తప్ప మరొకరిని పతిగా వరించలేకపోయాడు. కనుక తాను స్వయంవర సభలో వివిధ రాకుమారుల సమక్షంలో ప్రద్యుమ్ని మెడలో వరమాలను అలంకరించాడు. ఇతర రాకుమారులు యుద్ధమునకు రాగా ప్రద్యుమ్నుడు వారందరినీ ఓడించెను. కనుక అందాల రాశి అయిన తన పుత్రికను ప్రద్యుమ్నునికి ఇచ్చి వివాహం చేయడం తప్ప రుక్మికి మరొక దారి లేకపోయాను. తన సోదరి అయిన రుక్మిణిని అపహరణ విషయంలో శ్రీకృష్ణుడు తనను అవమానించినందుకు రుక్మి హృదయంలో శ్రీకృష్ణుని పట్ల పగ రగులుతున్నప్పటికీ తన పుత్రిక స్వయంవర సభలో ప్రద్యుమ్నుని వరించుట చేత మరియు తన సోదరి రుక్మిణికి ప్రీతి కలిగించుట కొరకే వారి వివాహంను రుక్మి కాదనలేకపోయాను. ఆ విధముగా ప్రద్యుమ్నుడు రుక్మికి అల్లుడయ్యాను. రుక్మిణికి పైన పేర్కొనబడిన 10 మంది పుత్రులే కాకుండా విశాల నేత్రములు కలిగిన ఒక పుత్రిక కూడా కలదు. ఆ పుత్రికను కృతవర్మ పుత్రుడైన బలికి ఇచ్చి వివాహం చేశారు. రుక్మికి శ్రీకృష్ణుడు బద్ధశత్రువు అయినప్పటికీ రుక్మిణి పట్ల అతనికి గొప్ప సోదరి ప్రేమ కలదు. అన్ని రకములుగా ఆమెకు సంతోషము కలిగింపదలిచేవాడు. ఆ కారణం చేతనే రుక్మి తన మనుమరాలైన రోచనను రుక్మిణి మనుమడగు అనిరుద్ధునికి ఇచ్చి వివాహం చేశాడు. మేనత్త మేనమామ పిల్లలకు అట్లు వివాహం చేయటను వైదిక సాంప్రదాయము అంతగా అంగీకరింపకున్నను రుక్మిణీదేవిని సంతోషపరచుటకే శ్రీకృష్ణుని పుత్రునకు రుక్మి తన పుత్రికను మనుమనికి మనుమరాల్ని ఇచ్చి వివాహం చేశాను. ఈ విధముగా అనిరుద్ధునకు మరియు రోచనకు వివాహం నిశ్చయం అవగానే వరుణి పక్షం నుండి అనేక మంది అనిరుద్ధుని వెంట ద్వారకకు వివాహం కొరకు బయలుదేరి శ్రీకృష్ణుడు తన సోదరిని అపహరించి వివాహం ఆడినప్పటి నుండి రుక్మి తనకు నివాసముగా చేసుకున్న భోజకట నగరమును వరుణి పక్షం వారు చేరుకుంది. వారిలో ప్రధానముగా శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీకృష్ణు పట్టమహిషి అయిన రుక్మిణి, అతని పుత్రుడు ప్రద్యుమ్నుడు, జాంబవతి పుత్రుడు సాంబుడు వంటి వారు కలరు. వారు భోజకట నగరమును చేరగానే వివాహము ప్రశాంతముగా జరిపించబడిన. రుక్మి మిత్రులలో కళింగ దేశపు రాజు కథుడు ఒకడు. అతడు రుక్మికి దుర్బోధ చేశాను. బలరాముని జోదముగా ఆహ్వానించి అందులో అతన్ని ఓడించమని రుక్మికి సలహానిచ్చాడు. క్షత్రియ రాజుల్లో ఇట్టి జోద క్రీడా వినోదము సర్వసాధారణం. ఎవరైనా మిత్రుడు జోదమునకు ఆహ్వానించినచో అతడు అందుకు నిరాకరించకూడదు. బలరాముడు జోద క్రీడలో నిపుణుడు కాదు. ఈ విషయం కళింగరాజు ఎరుగును. అందుకే రుక్మికి అతడు అటువంటి సలహానిచ్చి శ్రీకృష్ణుని కుటుంబ సభ్యులపై పగ తీర్చుకోమని తెలిపాను. జోద క్రీడలో నిపుణుడు కాకపోయినను బలరామునికి క్రీడలన్న ఎంతో ఉత్సాహము. కనుకనే అతడు రుక్మి ఆహ్వానమును అంగీకరించి అతనితో జోదమాడుటకు సిద్ధపడను. బంగారు నాణెములు పణములుగా పెట్టబడిను. బలరాముడు మొదట 100 నాణెములను 100 నాణెములను, అనంతరము 1000 నాణెములను, అటు పిమ్మట 10,000 నాణెములను పందెము కట్టారు. ప్రతిసారి బలవంతుడు ఓడిపోవుట, రుక్మి గెలుచుట జరిగింది. ప్రతిసారి బలరాముడు ఓడిపోవుట, రుక్మి గెలుచుట జరిగింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జతమాత ఉన్నారమ్మా? అమ్మ శారదమాత చదువుతారా? కృష్ణ. నెక్స్ట్ ప్రభాకర్ ప్రభు ఉన్నారా? ఎవరు సరిగా లేనట్టున్నారు నాన్న. వాళ్ళు ఏంటి పూజ ఏదో ఉంది కదా? కోల్పాగ్యమా? 12 మెంబర్స్ ఉన్నారు ప్రభు. 13 మెంబర్స్. 13. నెక్స్ట్ ఎవరున్నారైతే పద్మప్రియ మాతాజీ గాని. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఉన్నాను ప్రభు. పద్మప్రియ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. స్క్రీన్ పైన చదువుతాను. బలరాముడు అక్కడ స్టార్ట్.
బలరాముడు ఓడిపోవుట చేత కృష్ణ బలరాములను విమర్శించుటకు కళింగరాజుకు ఒక అవకాశము చిక్కెను. కళింగరాజు పరిహసోక్తులతో బలరాముని చూచి పరిహసించసాగాను. క్రీడలో బలరాముడు ఓడిపోతుండుట చేత ఆ పరిహసోక్తులు అతన్ని భరింపరాని వయ్యను. అతని మనసు కలత చెంది రుక్మి తిరిగి పందెము ఒడ్డుమని పలికినంతనే బలరాముడు 1,00,000 బంగారు నాణ్యములను పందెముగా ఒడ్డెను. అదృష్టవశాత్తు ఈసారి బలరాముడు గెలిచెను. అయినను జిత్తుల మారితనముతో రుక్మి తానే పందెం గెలిచినని బలరాముడు ఓడిపోయినని వాదించసాగాను. అసత్యం పలికినందున బలరామునికి రుక్మిపై ఆగ్రహము కలిగెను. ఆ ఆగ్రహము ఎంత తీవ్రమైనదనగా పున్నమి రేయి సముద్రము పొంగినట్లు అతని ఆగ్రహము పొంగెను. సహజముగానే బలరాముని కన్నులు ఎర్రగా ఉండును. రుక్మిపై కోపముతో అవి మరింతగా ఎర్రబడెను. ఈసారి 10 కోట్ల బంగారు నాణ్యములను పందెముగా పెట్టి రుక్మికి సవాలు విసిరెను. జూద నియమములను అనుసరించి ఈసారి కూడా బలరాముడే నెగ్గెను. కానీ రుక్మి మోసముతో తానే గెలుపొందినట్లు ప్రకటించెను. రుక్మి అక్కడ ఉన్నట్టి రాకుమారులందరినీ న్యాయము చెప్పమనెను. ముఖ్యముగా కళింగరాజును సంబోధించెను. ఆ సమయమున ఆకాశవాణి న్యాయముగా బలరాముడే నెగ్గనని రుక్మి తానే విజేతననుట సరికాదని పలికెను. ఆకాశవాణి అట్లు పలికినను రుక్మి బలరాముడే ఓడిపోయెనని వాదించెను. అట్లు మూర్ఖముగా వాదించుట తన తలపైకి మృత్యువును కొని తెచ్చుకున్నట్లయ్యను. తన మిత్రుని దుర్బుద్ధి చేత గర్వించిన వాడే రుక్మి ఆకాశవాణి పలుకులను నిర్లక్ష్యపరిచెను. బలరాముని విమర్శిస్తూ అతడు ఇట్లు పలికెను. ప్రియమైన బలరామ గారు, మీ సోదరులు ఇరువురును గోపాలకులు. ఆ వృత్తిలో మీకు నైపుణ్యం ఉండినా ఉండవచ్చు. కానీ జూదంలో, రణరంగంలోను, ధనుర్విద్యా ప్రదర్శనలోను మీకు ఎట్లు ప్రావీణ్యం ఉండును? క్షత్రియ వంశరాజులే ఈ విద్యలలో సిద్ధహస్తులు. రుక్మి పలికిన ఈ దుర్భాషలను, అతని పలుకులను అక్కడ సమావేశమైన రాకుమారులందరూ చేసిన వికటట్టహాసములను విని బలరాముని హృదయము బగ్గున మండిపోయెను. అతడు వెంటనే తన గదను చేతిలోనికి తీసుకొని రుక్మి తలపై గట్టిగా మోదెను. ఆ ఒక్క దెబ్బకే రుక్మి మరణించి క్రింద పడెను. ఆ విధముగా అనిరుద్ధుని వివాహ శుభ సమయమున బలరాముని చేత రుక్మి వధించబడెను. ఇట్టి సంఘటనల క్షత్రియ కుటుంబములో సర్వసాధారణముగా జరుగుతుండెను. రుక్మి తరువాత తాను బలరాముని ఆగ్రహమునకు గురి కావాల్సి వచ్చునని భయపడి కళింగరాజు అక్కడి నుండి పారిపో చూచెను. కానీ 4 అడుగులైనను వేయక మునిపే బలరాముడు అతన్ని పట్టుకొని అంతవరకు అతడు తన దంతములను బయట పెట్టి కృష్ణ బలరాములను పరిహసించుట చేత తన గదతో అతని దంతములన్నింటినీ ఊడగొట్టెను. రుక్మిణి కళింగరాజును సమర్థిస్తున్నట్టి రాకుమారులందరినూ బంధించబడిరి. బలరాముడు తన గదతో వారి కాళ్ళు చేతులను విరగ్గొట్టెను. అతనిపై తిరగబడుటకు ప్రయత్నించకుండా అతని నుండి పలాయనము చిత్తగించుటయే బుద్ధిమంతుల లక్ష్యముగా వారు భావించిరి. రుక్మి బలరాముల నడుమ ఇట్లు ఘర్షణ కొనసాగుతున్నంతసేపు శ్రీకృష్ణ భగవానుడు ఒక పలుకు కూడా పలకలేదు. తాను బలరాముని సమర్థించినచో రుక్మిణికి బాధ కలుగునని అతడెరుగను. అట్లు కాక రుక్మిణి వధించుడు తగదని పలికినచో బలరామునికి ఆగ్రహం కనుక తన మనుమడి వివాహ శుభ సందర్భంలో తన భావుమరది రుక్మి వధ విషయములో శ్రీకృష్ణుడు మౌనము వహించెను. అటు బలరామునితోనూ ఇటు రుక్మిణితోనూ తనకు గల ప్రేమానుబంధమునకు హాని కలగకుండా ప్రవర్తించెను. అనంతరము వధూవరులను ఒక రథములోకి ఎక్కించుకుని అందరూ వధువు పక్షం వారితో సహా ద్వారకకు తరలిపోయిరి. వరుని పక్షము వారెల్లప్పుడూ మధుసూదనుడైన శ్రీకృష్ణ భగవాను చేత రక్షింపబడుతుండేది. ఆ విధముగా రుక్మి రాజధాని అయిన శ్రీకృష్ణ భగవానుడు ఒక పలుకు కూడా పలకలేదు. తాను బలరాముని సమర్థించినచో రుక్మిణికి బాధ కలుగునని అతడెరుగను. అట్లు కాక రుక్మిణి వధించుడు తగదని పలికినచో బలరామునికి ఆగ్రహం కలిగను. కనుక తన మనుమడి వివాహ శుభ సందర్భంలో తన భావమరిది రుక్మిణి వధ విషయములో శ్రీకృష్ణుడు మౌనము వహించెను. అటు బలరామునితోనూ ఇటు రుక్మిణితోనూ తనకు గల ప్రేమానుబంధమునకు హాని కలగకుండా ప్రవర్తించెను. అనంతరము వధూవరులకు ఒక రథములో నెక్కించుకుని అందరూ వధువు పక్షము వారితో సహా ద్వారకకు తరలిపోయి వరుని పక్షము వారు ఎల్లప్పుడూ మధుసూదనుడైన శ్రీకృష్ణ భగవాను చేత రక్షింపబడుతుండేది. ఆ విధంగా రుక్మి రాజధాని అయిన భోజకటమును విడిచి వారందరూ సంతోషముగా ద్వారకకు పయనమైరి. ఇది దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవాను లోని 61వ అధ్యాయమైన శ్రీకృష్ణుని వంశ చరిత్రకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తం.
హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? శాంతి మాతాజీ గాని, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ 62 చదవనప్పుడు చదవండి. హరే కృష్ణ 62వ అధ్యాయం ఉషానిరుద్ధుల సమాగమం. శ్రీకృష్ణునకు శివునికి నీ నడుమ ఘోర సంగ్రామమునకు కారణమైన ఉషానిరుద్ధుల సమాగమము అత్యద్భుతమైనది మరియు ఆసక్తికరమైనది. ఆ కథను శ్రీ సుఖదేవ గోస్వామి నుండి పూర్తిగా వినవలెనని పరీక్షిత్ మహారాజు ఉత్సాహమును ప్రదర్శించను. శ్రీ సుఖదేవ గోస్వామి ఆ కథను ఇట్లు వర్ణించను. మహారాజా, బలిచక్రవర్తి నామమును మీరు విని ఉండుడు. అతడు మహాభక్తుడు. అతడు తన సర్వస్వమును అనగా ప్రపంచమంతటిని వామనుడు అనే నామము మరుగుజ్జు రూపముతో ప్రకటమై విష్ణుమూర్తికి దానము చేసింది. ఆ బలిచక్రవర్తికి 9 పుత్రులు. వారిలో పెద్దవాడు బాణాసురుడు. బలిచక్రవర్తికి పుత్రుడుగా జన్మించిన బాణాసురుడు మహావీరుడు, గొప్ప శివభక్తుడు మరియు శివుని సేవించుటకు అతడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండను. తన శివభక్తి చేత సంఘములలో అతడు గొప్ప గౌరవమును ఆర్జించడు. అతడు గొప్ప మేధావి, ఉదారుడు, గొప్ప శ్లాఘనీయుడు, సత్యవంతుడు. ఆ రోజులలో అతడు శోణితాపురమును ఏలుతుండను. శివుని దయచేత బాణాసురునికి 1000 భుజములు లభించను. ఇంద్రాది దేవతలు కూడా అతడిని విధేయతతో సేవించినంతగా అతడు శక్తివంతుడయ్యింది. ఒకప్పుడు శివుడు తన ప్రఖ్యాత తాండవ నృత్యమును చేస్తున్నప్పుడు ఆ నృత్యము చేతనే అతడు నటరాజయ్యాడు. బాణాసురుడు తన 1000 చేతులతోనూ మృదంగమును లయబద్ధముగా వాయించి అతడిని మెప్పించను. శివుడు ఆశుతోషుడుగా ప్రసిద్ధి అనగా సులభముగా తృప్తి చెందువాడు. అతడు భక్తవత్సలుడు. అతను శరణు వేడిన వారందరినీ రక్షించును. ఈ భౌతిక జగత్తులోని జీవులందరికీ అతడు ప్రభువు. అతడు బాణాసురుని సేవకు సంతసించి ఇట్లని, నీ భక్తికి నేను మెచ్చి తిని కనుక నీకు కావలసిన వరమును కోరుకొని. దానికి బాణాసురుడు ఇట్లు బదిలించను. ప్రభు, దయచేసి నా శత్రువుల నుండి నన్ను రక్షిస్తూ నా నగరమునకు మీరు సంరక్షణగా ఉండగలము. చదువునా ప్రభు పేద కూడా. ఒకానొక సమయంలో బాణాసురుడు శివుని దర్శించుటకు వెళ్ళాను. అతడు సూర్యగోళమునకు వలె ప్రకాశిస్తున్న తన కిరీటముతో శివుని పాదకమలములపై భక్తితో ప్రణమిల్లను. అట్లు ప్రణమిల్లుచు బాణాసురుడు శివునితో ఇట్లను, ప్రియమైన ప్రభు, స్వయంగా తమ కోరికలను తీర్చుకోలేనట్టి వాడు నీ పాదపద్మములను ఆశ్రయించి తన కోరికను తీర్చుకోగలడు. నీ చరణములు కల్పవృక్షముల వంటివి. భక్తుని వాంఛలన్నింటినీ అవి తీర్చును. ప్రభు, నీవు నాకు 1000 చేతులను ప్రసాదించితివి, కానీ వాటితో నేనేమి చేయవలనో తోచుటలేను. అవి కేవలము భారములయ్యను. వాటిని యుద్ధములో సక్రమముగా వినియోగించుకోలేకుంటిని. ఈ భౌతిక జగత్తుకు తండ్రి అయినట్టు మీరు తప్ప నాతో పోరాడగల సమవుజ్జి మరొకరు కనిపించుటలేదు. కొన్నిసార్లు నా బాహువుల కోరికను తీర్చుకొనుటకై నేనొక వీరునితో పోరాడబోయినప్పుడు దురదృష్టవశాత్తు ప్రతి వీరుడును నా అసాధారణ భుజశక్తిని ఎరిగి పలాయనం చిత్తగిస్తుండేది. నాకు చేతులు దురదను తొలగించు కొనుటకు సమవుజ్జి అయిన వ్యక్తి దొరకనందున నేను వాటిని కొండలకేసి కొడుతూ తృప్తి చెందుతుంది. దానితో అనేక కొండలు పిండిగా మారిపోయాను. శివుడు తానిచ్చిన వరము బాణాసురునికి బాధాకరముగా పరిణమించునుదని ఎరిగి అతడితో ఇట్లైన, మూర్ఖుడా, నీవు యుద్ధోత్సాహంతో యుద్ధము చేయుటకు సరి అయిన జోడు దొరకక బాధపడుతుంటివి. నేను తప్ప లోకంలో నీతో పోరాడగలవాడు లేదని నీవు భావించినను నీకు ఒక సమర్థుడైన ప్రతిద్వంది లభించగలడు. అప్పుడు నీ ఆయుష్ తీరు, నీ విజయధ్వజము ఇకపై ఎగురలేకపోవటను, నీ దురహంకారము బ్రద్దలగుటను చూడగలవు. హరే కృష్ణ. రాధాలీలా దేవదాస్ మాత ఉన్నారమ్మా? శ్రావతి మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. శివుని పలుకులను ఆలకించిన బాణాసురునితో బలగర్వము పెరిగెను. తన గర్వమును అణచగల వానితో తనకు యుద్ధము ప్రాప్తించగలదని సంతోషించెను. అనంతరం అతడు సంతోషముతో తన గృహమునకు చేరుకొని తన బలగర్వమును అణచగల యోధుడు ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూడసాగెను. ఎంతటి మూర్ఖుడు ఆ రాక్షసుడు!
రాక్షస ప్రవృత్తి గల మూర్ఖులు భౌతిక ఐశ్వర్యముల చేత ఒడలు తెలియని స్థితి ఏర్పడినప్పుడు వారు ఆ ఐశ్వర్యములను ప్రదర్శించి అవి అంతరించినప్పుడు తృప్తి చెందుతుందురు. దీనికి అర్థమేమనగా మూర్ఖులకు తమ శక్తులను సరి అయిన మార్గములో ఎలా వినియోగించాలో తెలియదు. దానికి కారణము వారు కృష్ణ చైతన్యము చేత కలుగు ప్రయోజనము నెరగకపోవుటయే. వాస్తవమునకు మానవుల్లో 2 రకాలుందురు. ఒకరు కృష్ణ చైతన్యవంతులు, మరొకరు కృష్ణ చైతన్యవంతులు కానివారు. కృష్ణ చైతన్యవంతులు కానివారు సాధారణంగా ఇతర దేవతలను ఆశ్రయిస్తుండురు. కానీ కృష్ణ చైతన్యవంతులు దేవాది దేవుని పాదములనే ఆశ్రయిస్తుందురు. కృష్ణ చైతన్యవంతులు తమ సర్వస్వమును భగవానుని సేవలో వినియోగించగా కృష్ణ చైతన్యవంతులు కాని వారు తమ సర్వస్వము ఇంద్రియ తృప్తి కొరకే వినియోగిస్తుందరు. అట్టి వ్యక్తులకు బాణాసురుడు చక్కటి ఉదాహరణ. అటువంటి వారు పోరాడుటకు గల తమ అమిత శక్తిని తమ తృప్తి కొరకే వినియోగించుకోవాలని ఆరాటపడుతుందరు. బాణాసురుడు తగిన ప్రతియోద్ధ లభింపక తన చేతులను కొండలకు వేసి కొట్టి వానిని పిండి చేస్తుండెను. ఇందుకు విరుద్ధముగా అర్జునుడు అసాధారణ యుద్ధ నైపుణ్యమును సాధించి దానిని శ్రీకృష్ణుని సేవ కొరకై వినియోగించెను. బాణాసురునకు గొప్ప సౌందర్యవతి అయిన ఒక పుత్రిక కలదు. ఆమె పేరే ఉష. ఆమెను వివాహ వయసు వచ్చి ఉండెను. ఒకరోజు రాత్రి ఆమె తన చెలికత్తెలతో కలిసి నిద్రిస్తుండగా స్వప్నములో ఆమె అనిరుద్ధుని కలుసుకొని అతనితో దాంపత్య సుఖమును అనుభవించెను. పూర్వమెన్నడూ ఆమె అనిరుద్ధుని చూచి ఉండుట గాని అతని గూర్చి విని ఉండుట గాని జరగలేదు. హా ప్రియ, నీవు ఎక్కడ ఉందువు అని కలవరిస్తూ నిద్ర మేల్కొనెను. ఆ విధముగా తన చెలికెత్తెల ఎదుట తాను అట్లు పలకరించుటకు ఆవిడ కొంత సిగ్గుపడెను. బాణాసురుని ప్రధానమంత్రి అయిన కుమార్తె చిత్రలేఖ ఉషకు మంచి అంతరంగిక మిత్రురాలు. ఆసక్తితో చిత్రలేఖ ఉషను ఇట్లు అడిగెను. రాకుమారి సుందరి, నీవు ఇప్పటి వరకు ఏ యువకుని వివాహం ఆడలేదు, ఎట్టి యువకుని కూడా చూచి ఉండలేదు. అయినను నీవు ఇట్లు పలువరించుటకు నాకు ఆశ్చర్యమును కలిగిస్తుండెను. ఎవరి కొరక నీవు ఇట్లు ఆరాట పడుతుంటివి? నీకు తగిన ఆ యువకుడెవరు? చిత్రలేఖ ప్రశ్నలకు ఉష ఇట్లు బదులిచ్చెను. చెలి, నేను కలలో ఒక అందమైన యువకుని చూచితిని. అతడు జగదేక సుందరుడు. అతని శరీర ఛాయ శ్యామలము, అతని కన్నులు కలువరేఖలు. అతడు పీతాంబరములను ధరించి ఉండెను. అతడు ఆజానుబాహుడు. అతని దేహ లక్షణములు ఎట్టి కన్యనైనను ఆకర్షించును. అతడు నన్ను చుంబించుటకు నేను గర్వపడుతుంటిని. అతని చుంబనకు మిక్కిలి ఆనందించితిని. కానీ అంతలో అతడు అదృశ్యమైపోయెను. నేను నిరాశనే సుడిగుండంలో చిక్కుకొంటిని. చెలి, నా హృదయనాథుడైన ఆ అద్భుత యువకుడెవరో తెలుసుకోవాలని నా మనసు ఆరాట పడుతుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భక్తిమాత ఉన్నారమ్మా? మాతాజీ, జలజమాత. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నానండి పార్వతి. చదువుతారమ్మా స్క్రీన్ మీద చూసి? చదువుతాండి. అట్లు చెబుతూనే చిత్రలేఖ ముందుగా దేవలోక వాసులైన కొందరు యువకుల బొమ్మలను ఇంకా పయనించారండి. ఓకే అండి. ఉష మాటలను విన్న చిత్రలేఖ ఇట్టు సమాధానం ఇచ్చెను. నీ విరహమును నేను అర్థం చేసుకొనగలను. ఆ యువకుడు ఊర్ధ్వ మధ్య పాతాళ లోకముల్లో ఎక్కడ ఉన్నను నీకు ఆనందం కలిగించుట కొరకే నేను అతనిని తీసుకొత్తును. నీ స్వప్నానుభవంతో నీవు అతను గుర్తించగలిగినచో నేను నీకు మనశ్శాంతిని చేకూర్చగలను. నేను నీకు ఇప్పుడు కొన్ని చిత్రములను చిత్రించి చూపేదను. ఆ చిత్రములో నీవు భరించిన పతి ఎవరో నాకు తెలుపము. అతడు ఎక్కడ ఉన్నానో అతను తీసుకురాగల సామర్థ్యము నాకు ఉండెను. కనుక నీవు గుర్తించగానే నేను నీకు కావలసిన ఏర్పాట్లు చేసేదను. అట్లు చెబుతూనే చిత్రలేఖ ముందుగా దేవలోక వాసులైన కొందరు యువకుల బొమ్మలను చిత్రించాను. గంధర్వులను, సిద్ధులను, చారణులను, పన్నగులను, దైత్యులను, విద్యాధరులను, యక్షులను చిత్రించి చూపి పిమ్మట మానవులను చిత్రించెను. ఈ శ్రీమద్ భాగవతములోని ఇతర వైదిక గ్రంథములన్నింటిలోనూ తెలిపినట్లుగా అన్ని గ్రహముల్లోని వివిధ రకాల జీవులు కలరు. కనుక జీవులు భూమిపైన తప్ప మరెక్కడనూ లేరు కనుట అవివేకము. చిత్రలేఖ పైకి పెట్టండి, కొంచెం జరపాలి. చిత్రలేఖ
పైకి పెట్టాలండి కొంచెం ముందుకు జరిగిందా? స్క్రీన్. ఇది అయిపోయింది. అంతే అండి, ఉండదు, సరిపోతుంది. చిత్రలేఖ అనేక చిత్రంలో చిత్రించును. మానవుల్లో వృష్టివంశ రాజుల్లో శ్రీకృష్ణుని మరి అందరినో చిత్రింపు చూపరి. ప్రద్యుమ్నుని బొమ్మను చూచి ఉష స్వల్పముగా సిగ్గుపడెను. ఇక అనిరుద్ధుని బొమ్మను చూడగానే ఆమె సిగ్గులు మొగ్గాయి మందహాసంతో తల వంచుకొనెను. వెదుకుతున్న వ్యక్తి ఆమెకు లభించెను. చిత్రలేఖలో అతడే తన హృదయ చోరుడని విష పలికెను. చిత్రలేఖ గొప్ప ఖేచరి. ఉష ఆ చిత్రమును గుర్తించగానే వారిద్దరిలో ఎవరినో పూర్వం ఆ యువకుని చూచి ఉండకపోయినను చిత్రలేఖ తన యోగ శక్తులతో అతడు శ్రీకృష్ణుని మనవుడైన అనిరుద్ధుడిని గ్రహించెను. ఆ రాత్రి ఆకాశ మార్గమున అతి శీఘ్రగమనములో శ్రీకృష్ణుని చేత సురక్షితమైనట్టి ద్వారకా నగరము ఆమె చేరుకొనెను. రాజప్రాసాదముల్లో ప్రవేశించే హంసతూలికా తల్పంపై శయనించినట్టి అనిరుద్ధుని ఆమె చూచెను. చిత్రలేఖ తన యోగశక్తితో నిద్రిస్తున్నట్టి ఆ అనిరుద్ధుని నిద్రిస్తుండగానే శోణితపురమునకు తీసుకొచ్చి ఉష ముందు ఉంచెను. ఉష ఆనంద జలదిలో ఓలలాడుతూ అనిరుద్ధుని సాంగత్యములో ఆనందంతో అశేష సుఖములు అనుభవించసాగను. ఉష మరియు చిత్రలేఖ నివసిస్తున్నట్టు ప్రాసాదములోని పురుషులెవరు చూచుటకో ప్రవేశించుటకో వీలు లేకుండా గట్టిగా కట్టుదిట్టము చేయబడి ఉండెను. ఆ భవనములో ఉషానిరుద్ధులు అన్యోన్య ప్రేమ దినదినాభివృద్ధి కొనసాగాను. ఉష తన విలువైన దుస్తులతో, పూలతో, అత్తరులతో, అగరు ధూపములతో అనిరుద్ధుని అలరిస్తుండెను. అతనికి పానుపు పక్కన మధుర పానీయములు, పాలు, పైకి పెట్టాలి స్క్రీను, పాలు, పండ్ల రసములు, రుచ్యములైన పదార్థములు ఉంచబడెను. అంతకంటే ఎక్కువగా తన మధుర వాక్కులతోనూ సేవలతోనూ ఆమె అనిరుద్ధుని అలరించెను. దేవాది దేవుడి అనిరుద్ధుడు అనునంత శ్రద్ధగా ఉష అతనిని ఆరాధించెను. ఉష తన అద్భుతమైన పరిచర్యలతో అనిరుద్ధుని మనస్సు ఇతర విషయములకే లగ్నము కాకుండా నిరంతరము ఆమెపైనే ప్రేమ కలిగి ఉండునట్లుగా ఉష చేసుకోగలిగను. అట్టి ప్రేమపూరితమైన వాతావరణము అనిరుద్ధుడు తాను గృహముని వేడి ఎన్ని రోజులైనదో కూడా పూర్తిగా గుర్తించకుండా పోయెను. కాలక్రమమున హరే హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాతాజీ లేరా? సరే, జల్జ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్క్రీన్ మీద చదువుతున్నారమ్మా, బుక్ లో చదువుతున్నారా? చదువుతాను ప్రభుజీ. కాలక్రమమున ఉష శరీరములో ఆమె పురుష సంపర్కమును అనుభవించుచున్న సూచనలు కనిపించెను. ఆమె ప్రవర్తనను దాచి ఉంచుటకు వీలు లేనంత స్పష్టముగా ఆ సూచనలు కనుపట్టెను. అనిరుద్ధుని సాంగత్యములో ఆమె నిరంతరము ఉల్లాసముగా నుండెను. ఎంత అనుభవించినను ఆమెకు తనివి తీరుటలేదు. ఆ భవన నిర్వాహకులు ఆమెకు పురుష సంపర్కం ఏర్పడనని సులభంగా ఊహింపగలిగిరి. ఇక ఎంత మాత్రము విలంబన చేయకుండా వారు తమ ప్రభువగు బాణాసురునికి ఆ విషయంను నివేదించిరి. వైదిక సాంప్రదాయంలో అవివాహిత అయిన కన్యకు పురుష సంపర్కం ఏర్పడుటకు కుటుంబమునకు తీరని కలంకము. అందుచేత ఆమె ప్రాసాద నిర్వాహకులు మిక్కిలి జాగరూకతతో అవమానకరమైన పురుష సంపర్కం ఏర్పడిన సూచనలు ఉషలో కనిపించుచున్నవని ప్రభువునకు నివేదించిరి. రేయింబవళ్ళు ఏ యువకుని ఆ ప్రాసాదంలోనికి పోనీయకుండా మిక్కిలి జాగరూకతతో ఆ భవనమును కాయుచుంటిమని భవన పరిచారికలు ప్రభువునకు తెలిపిరి. అట్టిచో ఆమెకు పురుష సంపర్కం ఎట్లు కలిగిన అని వారు ఆశ్చర్యపోయిరి. దానికి కారణమును వారు అన్వేషింపజాలకపోవటచే విషయమును ప్రభువునకు నివేదించిరి. తన కుమార్తె కన్యాత్వమును కోల్పోయిందను వార్త విని బాణాసురుడు నిర్ఘాంతపోయాను. అతని హృదయమునకు అది ఒక పెద్ద ఆఘాతమైనది. ఎంత మాత్రమును జాగు చేయక వెంటనే అతడు ఉష నివసించు ప్రాసాదమునకు బయలుదేరను. అక్కడ ఉషానిరుద్ధులు ఆసీనులై సరసాలాపములు చేయుచుండు దృశ్యమును చూచెను. ఉషానిరుద్ధులిద్దరూ అందమైన జంటగా కనిపించిరి. మన్మధుని అవతారమైన ప్రద్యుమ్నుని కుమారుడగుటిచే అనిరుద్ధుడు చాలా అందమైన వాడు. బాణాసురుడు తన కుమార్తెకు అనిరుద్ధుడు తగిన వరుడని తలచెను. అయినను కుటుంబ గౌరవమును నిలబెట్టుకొనుటకు వారి కలయికనతడు వ్యతిరేకించెను. ఆ యువకుడెవ్వరో బాణాసురునికి అర్థం కాలేదు. ముల్లోకములలోనూ సౌందర్యములలో సాటిరాని ఆ యువకుని వరించినందులకు ఉషను అతడు మెచ్చుకొనెను. అనిరుద్ధుని శరీర ఛాయ నీలమేఘ శ్యామలము. అతడు పీతాంబరధారియై ఉండెను.
అతని నేత్రములు అచ్చముగా తామర పూరేకుల వలె ఉండెను. అతడు బాహువు వంకీలు తిరిగిన నల్లని శిరోజములతో అతని శిరస్సు విరాజిల్లుచుండెను. అతని భూషల తలతలలు పెదవులపై మనోహరమైన మందహాసము చూపరను ముగ్ధులను చేయుచుండెను. అంతవరకు బాణాసురునికి ఆగ్రహం కలగలేదు. బాణాసురుడు అచ్చటికి పోవుసరికి అనిరుద్ధుడు ఉషతో ద్యూత క్రీడలో నిమగ్నుడై ఉండెను. అతడు చక్కని దుస్తులు ధరించి ఉండెను. వేరు రంగుల పూలను గుచ్చిన పూలదండతో ఉష అతని కంఠమును అలంకరించెను. స్త్రీల వక్షోజములకు అలదుకొను కుంకుమ అంటిన గుర్తులు ఆ పూలదండపై కనిపించుచుండెను. ఉష అతనిని ఆలింగనము చేసుకొననని అది సూచించుచుండెను. తన సమక్షంలో కూడా ప్రశాంతముగా ఉషకు ఎదురుగా అనిరుద్ధుడు ఆసీనుడై ఉండుట చూచి బాణాసురుడు నివ్వెరపోయెను. అనిరుద్ధునకు తనకు కాబోవు మామగారు తన పట్ల ప్రసన్నుడు కాడనియు తనను ఎదిరించుటకు సైన్యములను సిద్ధం చేయుచున్నాడనియు తెలియను. అందుబాటులో ఆయుధమేమియూ కనిపింపకుండుటచే అనిరుద్ధుడు ఒక పెద్ద ఇనుప ఊచను గైకొని బాణాసురుని అతని సైన్యములను ఎదిరించుటకు సిద్ధపడెను. తనను ఎదిరించినచో ఆ ఇనుప ఊచతో సైనికులందరినీ క్షణమాత్రమున మట్టు పెట్టగలనంత ధైర్యము అతనిలో కనిపించెను. బాణాసురునికి అతని సైనికులకు అతడు ఒక మృత్యుదూత వలె కనిపించెను. బాణాసురుని ఆజ్ఞలను అనుసరించి సైనికులు నలువైపులా నుండి వచ్చి అతన్ని బంధింప చూచిరి. అట్లు వారు సాహసించిన వెంటనే అనిరుద్ధుడు ఇనుప ఊచతో బాది వారి తలలను, కాళ్లను, చేతులను, తొడలను విరగొట్టసాగెను. ఒక్కరొక్కరే క్రమముగా వారు నేల కొరుగుచుండిరి. గృధ్రరాజు మురుగుచున్న కుక్కలను వధించినట్లు అతడు వారిని వధించెను. క్రమముగా అనిరుద్ధుడు ఆ ప్రాసాదము నుండి బయటకు వచ్చెను. బాణాసురుడు వివిధ యుద్ధ కళలలో ప్రవీణుడు. శివుని అనుగ్రహము వలన తన శత్రువును నాగపాశ బద్ధుని చేయుట ఎట్లో అతనికి తెలియను. అందుచే ప్రాసాదము నుండి బయటకు వచ్చి నా అనిరుద్ధిని నాగపాశంతో బాణాసురుడు బంధించెను. తన పతి అనిరుద్ధుడు తన తండ్రిచే బద్ధుడైన వార్త విని ఉష దుఃఖములో మునిగిపోయాను. కనుల వెంట నశ్రువుల నదే పనిగా కార్చుచు ఆమె బిగ్గరగా విలపింపసాగాను. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 62వ అధ్యాయమైన అనిరుద్ధుల సమాగమునకు భక్తివేదాంత స్వామి భగవత్ కథానుసారము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు అంటే మరి వామనావతారంలో బలిచక్రవర్తి అతనేనా? యా అలాగే రాశారు కదమ్మా. మరి అటువంటి ఆ బలి చక్రవర్తి అని త్రేతాయుగం నుంచి సత్యయుగం నుంచి ద్వాపర యుగం దాకా ఉన్నాడు ఆయన. అదే అన్నీ చాలా తరాలు అయ్యాయి కదా, అంటే అవతారాలు అయ్యాయి కదా తర్వాత. తర్వాత మధ్యలో మరి త్రేతాయుగం అంతా ఉంటుంది కదా. అదే అంటే మరి అది అంత లిటరల్ గా తీసుకోవాలా, లేకపోతే ఆ వ్యక్తే ఈ వ్యక్తిగా మళ్ళీ ఇక్కడ వేరే రూపంలో కాదండి, ఇప్పుడు కూడా అంటారు కదండి పాతాళ లోకంలో ఆయన ఉన్నారు అని చెప్పని. బాణాసురుడు ఉన్నాడు అంటారమ్మా. బాణాసురుడు బలిచక్రవర్తి కూడా ఉన్నారని. చక్రవర్తి ఉంటారని తెలీదమ్మా నాకు. చిరంజీవులలో ఒకళ్ళు అనుకుంటా కదా ప్రభుజీ. అదేనండి, నెక్స్ట్ కాబోయే ఇంద్రుడు అవుతాడంటండి బలిచక్రవర్తి. చక్రవర్తి నెక్స్ట్ కాబోతుంది. ఈ కలియుగం అంతరం తర్వాత నెక్స్ట్ వచ్చే అతను బలిచక్రవర్తి ఇంద్రుడు అంటండి. మరి బాణాసురుడు కూడా మరి అలా ఉన్నాడు అంటారా? మరి తెలియదు. అంతే ఉండే ఉంటారండి కృష్ణుడి వరకు. సరే, కుమారి మాత ఉన్నారమ్మా. 63వ అధ్యాయము. బాణాసురునితో శ్రీకృష్ణ యుద్ధం. వర్షాకాలము 4 మాసములు గడిచినను అనిరుద్ధుడు తిరిగి గృహములకు చేరుకున్నట్టు చూసి యదువంశ సభ్యులందరూ ఎంతగానో ఆందోళన చెందసాగారు. అతడు ఎట్లు కనిపించకుండా పోయినో వారికి బోధపడలేదు. అదృష్టవశాత్తు ఒకరోజు మహర్షి నారదుడు ప్రత్యక్షమై ఆ పరివారములకు అనిరుద్ధుడు ఎలాగ అదృశ్యం చేయబడినో తెలిపింది. చిత్రలేఖ బాణాసురుని రాజధాని అయిన శూన్యతాపురం అనిరుద్ధుడిని ఎట్లు తీసుకెళ్లినో, అనిరుద్ధుడు బాణాసురుని సైనికులందరినీ ఓడించినని, చివరికి బాణాసురుడు అతనిని నాగపాశబద్ధుని చేయటువంటి సమస్త విషయములను నారదుడు స్పష్టంగా వివరించారు. శ్రీకృష్ణుని పట్ల మిక్కిలి వాత్సల్యము గల యదువంశ సభ్యులందరూ
శోణితిపురంపై దండయాత్ర చేయటకు సిద్ధపడింది. కుటుంబంలోని వీరులు ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు వంటి వారందరూ ఏకమై 18 అక్షోహిళము సైన్యమును సమకూర్చుకున్నారు. వెంటనే ఆ సైన్యమును శోణితాపురమును చేరి సైనికులతోనూ, దృశదళములతోనూ, అశ్వదళములతోనూ, రథములతోనూ ఆ నగరమును ముట్టడించింది. యదువంశ సేనలు తమ నగరమును ముట్టడించి ఆ ప్రహారీలను, ద్వారములను, ఉద్యానవనములను ధ్వంసం చేస్తున్నారనే వార్త బాణాసురునికి అందింది. అతడు కోపోద్రిక్తుడై ఆ సేనలకు ధీటుగా తన సేనలకు వారిని ఎదిరించమని ఆదేశించాడు. బాణాసురుని పట్ల వాత్సల్యం గల శివుడు స్వయంగా ఆ సేనలకు నాయకత్వం వహించాడు. వీరులైన అతని పుత్రులు కార్తికేయుడు, గణపతి అతనికి తోడ్పడుతున్నాడు. శివుడు తన నంది వాహనంపై కృష్ణ బలరాములతో యుద్ధం చేయటకు తరలి వచ్చింది. ఆ పోరు ఎంత భయంకరంగా ఉండినో మనం ఊహించవచ్చు. శివుడు మహావీరులైనట్టి అతని పుత్రులు ఒకవైపు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, అతని అగ్రజుడైన బలరాముడు మరొక వైపు నిలిచాడు. ఇరు పక్షముల నడుమ పోరు తీవ్రమైంది. ఆ పోరును దర్శించిన ప్రేక్షకులకు ఆశ్చర్యముతో రోమాంచము కలిగింది. శివుడు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుతో యుద్ధములకు తలపడింది. ప్రద్యుమ్నుడు కార్తికేయునితోనూ, బలరాముడు బాణాసురునితోనూ, సేనాని అయిన కుంభాండునితోనూ తలపడింది. కుంభాండునికి ఉపకర్ణుడు తోడుగా నిలిచింది. శ్రీకృష్ణుడు పుత్రుడైన సాంబుడు బాణాసురుని పుత్రునితోనూ, యాదవ సేనాని అయిన సాత్యకి బాణాసురునితోనూ యుద్ధము చేయసాగి ఆ విధముగా ఆ సంకుల సమరము కొనసాగెను. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. ఆ యుద్ధ సమాచారము విశ్వమంతటా వ్యాపించెను. ఉన్నత లోకమైన సత్యలోకము నుండి బ్రహ్మ, సప్త మహర్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు వచ్చి శివకేశవుల నడుమ మరియు వారి సేవకుల నడుమ జరుగుతున్న ఆ పోరాటమును చూచుటకు ఆకాశంలో చేరి విమానములపై నుండి తిలకించసాగిరి. శివునకు భూతనాథుడని మరొక నామం కలదు. భూతగణములు అనగా భూతములు, ప్రేతములు, ప్రమదులు, గుహ్యకులు, డాకినులు, పిశాచములు, కూష్మాండులు, భేతాళులు, వినాయకులు, బ్రహ్మరాక్షసుల వంటి వారందరూ శివుడికి తోడ్పడుతుండిరి. ఆ భూతగణములన్నింటిలోకి బ్రహ్మరాక్షసులు మిక్కిలి శక్తిమంతులు. బ్రాహ్మణులు భూతములుగా మారినచో బ్రహ్మరాక్షసులు అవుతారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సారంగమును తన ప్రఖ్యాత ధనస్సుతో ఆ భూతగణములన్నింటినీ యుద్ధరంగం నుండి పారద్రోలెను. శివుడు తన సుప్రసిద్ధమైన అస్త్రములనన్నింటినీ దేవాది దేవునిపై ప్రయోగించసాగెను. శ్రీకృష్ణుడు ఆ అస్త్రములనన్నింటినీ అవలీలగా ఖండించెను. శివుడు అణ్వాయుధము వంటి బ్రహ్మాస్త్రమును ప్రయోగించగా మరొక బ్రహ్మాస్త్రముతో శ్రీకృష్ణుడు దానిని వారించెను. వాయువ్యాస్త్రమును శివుడు ప్రయోగించగా పర్వతాస్త్రముతో శ్రీకృష్ణుడు దానిని ఎదుర్కొనెను. పెద్ద తుఫానును సృష్టించు వాయువ్యాస్త్రము వలన యుద్ధరంగంలో ఎట్టి ప్రమాదము సంభవించకుండా శ్రీకృష్ణుడు పర్వతాస్త్రముతో దానిని నివారించెను. శివుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించినప్పుడు వారుణాస్త్రముతో శ్రీకృష్ణుడు దానిని నివారించెను. చివరకు శివుడు తన సొంత ఆయుధమైన పాశుపతాస్త్రమును ప్రయోగించగా శ్రీకృష్ణుడు తన నారాయణాస్త్రంతో దానిని ఎదుర్కొన్నాడు. శ్రీకృష్ణుని తోడి యుద్ధములో శివుడు వెనుకంజ వేయసాగాను. అప్పుడు శ్రీకృష్ణుడు తన సమ్మోహనాస్త్రమును అనగా జృంభణాస్త్రమును ఆయనపై ప్రయోగించెను. ఆ అస్త్రమును ప్రయోగించినచో శత్రువు అలిసి యుద్ధమును విరమించు ఆవులించనారంభించును. శివుడు యుద్ధమును నిలిపి ఆవులించసాగెను. అప్పుడు శ్రీకృష్ణునకు శివుడిని విడిచి బాణాసురునిపై తన దృష్టి సారించే అవకాశము కలిగెను. తన ఖడ్గముతోనూ గదలతోనూ బాణాసురుని సేనలను ఆయన చిన్నాభిన్నము చేయసాగెను. ఈ లోపున శ్రీకృష్ణుని పుత్రుడు ప్రద్యుమ్నుడు దేవసేనాని అయిన కార్తికేయునితో
భయంకరముగా యుద్ధము చేస్తుండెను. ఆ యుద్ధములో కార్తికేయుడు గాయపడగా అతని దేహమంతయు రక్తసిక్తమయ్యెను. ఆ స్థితిలో అతడు తన నెమలి వాహనముపై రణరంగము నుండి తప్పుకొనెను. అట్లే బలరాముడు బాణుని సేనాని అయిన కుంభాండుని తన గదతో చితకబాదుతుండెను. కోపకర్ణుడు కూడా అట్లు గాయపడెను. కోపకర్ణుడు రణరంగములో నేల కొరిగిరి. నాయకుడు లేకపోవుట చేత సేనలన్నీ చిందరవందరమయ్యను. హరే కృష్ణ. ఇంకొంచెం చదవనా నాన్న? బాణాసురుడు తన సేనలు పరాజితులవుటను చూచి క్రోధమునకు గురయ్యను. శ్రీకృష్ణుని సేనాని అయిన సాత్వికతో పోరాడుటను విడిచి శ్రీకృష్ణుని ఎదుర్కొనుట ఉచితమని అతడు భావించాడు. తన 1000 చేతులకు పని తగిలినదని సంతోషిస్తూ అతడు శ్రీకృష్ణుని వైపునకు మరలెను. ఏకకాలమున 500 ధనస్సుల నుండి 2000 బాణములను ఏకదాటిగా అతడు గుప్పించసాగిన. అట్టి అవివేకి శ్రీకృష్ణుని బలములనెన్నడూను ఎరుగలేడు. క్షణములో శ్రీకృష్ణుడు సునాయాసముగా బాణుని చేతులలోని విండ్లనన్నింటినీ 2 ముక్కలుగా ఖండించెను. అతని రథాశ్వములను నేల కొరుగునట్లు చేసెను. పిమ్మట అతని రథమును తుత్తునియలు చేసి శ్రీకృష్ణుడు పాంచజన్యమును తన శంఖమును పూరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవచ్చా ప్రభుజీ? నేను చదువుతాను ప్రభుజీ. విజయ్ కుమారి గారు నన్ను. విజయ్ కుమారి గారా? అవునండి. చదవండి అమ్మా. బాణాసురుడు కోటర అనే దేవతను పూజించేవాడు. వారిది తల్లి కొడుకుల సంబంధము. బాణాసురుని ప్రాణాపాయ స్థితిని చూసి కోటర భయపడింది. అందుకే ఆమె జుట్టు విరబోసుకొని నగ్నముగా శ్రీకృష్ణుని ముందు నిలబడింది. నగ్నశ్రీని చూడటం ఇష్టము లేక శ్రీకృష్ణుడు ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. ఆ విధంగా దేవదేవుని దాడి నుండి తప్పించుకోవడానికి అవకాశమును పొంది బాణాసురుడు రణరంగము నుండి పారిపోయాడు. అతని ధనస్సులు భగ్నమయ్యాయి. రథము గాని రథసారథి గాని లేడు. ఇక చేసేది లేక అతడు పురములోకి వెళ్ళిపోయాడు. యుద్ధములో అతడు సర్వస్వాన్ని కోల్పోయాడు. శ్రీకృష్ణుని బాణములచే పీడింపబడి భూత ప్రేతాది అనుచరులందరూ రణరంగాన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు చివరి ఉపాయంగా శివజ్వరం అనే మారణాయుధాన్ని ప్రయోగించాడు. అది అత్యధిక ఉష్ణము ద్వారా వినాశాన్ని సృష్టిస్తుంది. ప్రళయ సమయంలో సూర్యుడు సాధారణ పరిస్థితి కంటే 12 రెట్లు అధికంగా వేడెక్కుతాడని చెప్పబడుతుంది. ఆ 12 రెట్ల అధిక తాపమే శివజ్వరం అని పిలువబడుతుంది. రూపుదాల్చిన శివజ్వరము 3 శిరములను 3 పాదములను కలిగి ఉన్నది. కృష్ణుని వైపు వచ్చిన ఆ శివజ్వరము సమస్తమును భస్మము చేయనున్నట్లు గోచరించింది. అది అత్యంత శక్తివంతమై అన్ని దిక్కులలో అగ్నిని వ్యాపింపజేసింది. అది నేరుగా తన వైపుకే వస్తున్నట్లు శ్రీకృష్ణుడు గమనించాడు. శివజ్వరము వలనే నారాయణ జ్వరం అనే ఆయుధము ఉన్నది. అది అతి శీతలమునకు ప్రాతినిధ్యము వహిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనిషి ఏదో విధంగా దానిని సహించగలుగుతాడు. కానీ అతి శీతలము కలిగిన సమస్తమును కుప్పకూలుతుంది. ఇది నిజంగా మరణ సమయంలో మనిషికి అనుభూతమవుతుంది. మరణ సమయంలో దేహ ఉష్ణోగ్రత మొదట 107 డిగ్రీల ఫారెన్హీట్కు చేరుతుంది. తరువాత దేహము పతనమై మంచు వలె చల్లగా అయిపోతుంది. శివజ్వరం యొక్క తీక్షణమైన వేడిని పరిహరించడానికి నారాయణ జ్వరం తప్ప వేరొక ఆయుధము లేదు. అందుకే శివుడు శివజ్వరమును ప్రయోగించడం చూసిన శ్రీకృష్ణుడు నారాయణ జ్వరము నారాయణ జ్వరమును ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఆదినారాయణుడే. నారాయణ జ్వరము అతని ఆధీనములోనే ఉన్నది. నారాయణ జ్వరమును ప్రయోగించగా 2 జ్వరముల మధ్య భీకరమైన పోరు జరిగింది. అత్యధిక ఉష్ణము అత్యధిక శీతలముతో పరిహరించబడినప్పుడు ఉష్ణోగ్రత క్రమముగా తగ్గిపోతుంది. శివజ్వర విష్ణుజ్వరముల యుద్ధములో సరిగ్గా అదే జరిగింది. క్రమంగా శివజ్వరము పీడింపబడినదై శివ సహాయము కొరకు కేకలు వేసింది. కానీ నారాయణ జ్వర సన్నిధిలో శివుడు దానికి సహాయపడలేకపోయాడు. శివుని నుండి ఎటువంటి సహాయము లభింపక శివజ్వరము తాను నారాయణుని అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణుని శరణుజొచ్చడము తప్ప
వేరొక్క ఉపాయం లేదని తెలుసుకుంది. మహాదేవుడైన శివుడే తనకు సహాయపడలేకపోయాడు. ఇక అన్య దేవతల గురించి వేరుగా చెప్పేదేమున్నది? అందుకే శివజ్వరము తుదకు శ్రీకృష్ణుని శరణుజొచ్చి నమస్కరించింది. ఆ దేవదేవుడు ప్రసన్నుడై తనను రక్షించలాగున అది స్తోత్రము చేయసాగింది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? శారదా స్వరూపిణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు ఎవరికైనా రక్షణము కల్పిస్తే ఎవ్వరూ ఆ వ్యక్తిని చంపలేరని, శ్రీకృష్ణుడు ఎవరికైనా రక్షణమునివ్వకపోతే ఆ వ్యక్తిని ఎవరూ కాపాడలేరని శివకృష్ణుల చరమాయుధముల మధ్య జరిగిన ఈ యుద్ధ సంఘటన నిరూపిస్తుంది. సృష్టి కార్యము చేసే కారణముగా బ్రహ్మదేవుడే దేవతలందరిలోనూ గనుడని భావింపబడినను, శివుడు మహాదేవుడని దేవతలందరిలోనూ అత్యంత గనుడు అని పిలువబడతాడు. బ్రహ్మ చేసిన సృష్టులను అతడు నశింప చేయగలుగుతాడు. అయినా బ్రహ్మరుద్రులు ఇరువురు ఒక్కొక్క శక్తినే కలిగి ఉన్నారు. అంటే బ్రహ్మ సృష్టింపగలడు, శివుడు నశింప చేయగలడు. కానీ వీరిలో ఎవ్వరును పోషణ కార్యము చేయలేరు. విష్ణు భగవానుడు పోషణ కార్యమును చేయడమే కాకుండా సృష్టి లయాలను కూడా చేయగలుగుతాడు. యథార్థానికి సృష్టి కార్యము బ్రహ్మచే జరిగినది కాదు. ఎందుకంటే స్వయముగా బ్రహ్మయే విష్ణువుచే సృష్టించబడినాడు. ఇక శివుడు బ్రహ్మ నుండి జన్మించాడు. ఆ విధముగా శివజ్వరము కృష్ణుడు, నారాయణుడు తప్ప వేరెవ్వరూ తనకు సహాయం చేయలేరని తెలుసుకుంది. అందుకే అది ముకుళిత హస్తాలతో శ్రీకృష్ణుని శరణుజొచ్చి స్తోత్రము చేసింది. దేవా, అనంత శక్తి సంపన్నుడివైన నీకు నా వందనములు. నీ శక్తిని ఎవరూ అధిగమించలేరు. అందుకే నీవు ఎల్లరకు ప్రభుడవు. సాధారణముగా జనులు శివుడు భౌతిక జగత్తులో పరమశక్తిశాలి అని భావిస్తారు. కానీ నిజానికి నీవే పరమశక్తిమంతుడవు. కానీ శివుడు కాడు. నీవే ఆ ఆది చైతన్యము, జ్ఞానము అయ్యున్నావు. జ్ఞానము గాని చేతనము గాని లేనప్పుడు ఏదీను శక్తివంతము కాబోదు. భౌతికమైనది ఎంతో శక్తివంతమైనను చేతన స్పర్శ లేకపోతే పనిచేయదు. ఒక యంత్రము ఎంతో పెద్దది, అద్భుతమైనది అయినను చేతనము, జ్ఞానము కలిగిన వ్యక్తి యొక్క స్పర్శ లేకపోతే ఎందుకు పనికిరాదు. ప్రభు, నీవే పూర్ణ జ్ఞాన స్వరూపుడవు. నీ యందు భౌతిక కల్మషము కించిత్తైనను లేదు. సమస్త సృష్టిని నశింపజేయగల విశేష శక్తి కారణముగా శివుడు మహాశక్తిమంతుడే కావచ్చును. అదే విధముగా సమస్త విశ్వమును సృష్టించగలిగినందున బ్రహ్మదేవుడు మహాశక్తిమంతుడై ఉండవచ్చును. అయినను నిజానికి బ్రహ్మ కాని శివుడు కాని జగత్తుకు మూల కారణము కానే కాదు. పరబ్రహ్మము, పరతత్వము అయిన నీవే దానికి మూల కారణుడవు. నిరాకార బ్రహ్మజ్యోతి జగత్తుకు మూల కారణము కాదు. అది నీయందే ప్రతిష్ఠితమై ఉంటుంది. భగవద్గీతలో ధృవపరుపబడినట్లు నిరాకార బ్రహ్మమునకు శ్రీకృష్ణుడే మూల కారణము. నిరాకార బ్రహ్మము సూర్యగోళం నుండి వెలువడే సూర్యకాంతితో పోల్చబడుతుంది కనుక నిరాకార బ్రహ్మము చర్మ కారణము కాబోదు. సమస్తానికి చర్మ కారణము పరమపురుషుడైన శ్రీకృష్ణుడే. కార్యకారణములు నిరాకార బ్రహ్మములో వనగూడుతాయి. కానీ పరబ్రహ్మములో అంటే శ్రీకృష్ణుని యందు కార్యకారణములు ఉండవు. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్తారండి. హరే కృష్ణ ప్రభుజీ. సరే. పద్మావతి మాత ఉన్నారమ్మా? ప్రభామాత చదువుతారమ్మా? హరే కృష్ణ. భౌతిక శరీరంలో 3 ప్రకృతి గుణములకు సంబంధించిన కర్మలను, కర్మ ఫలములను ఉండును. కాలం మిగిలిన వానికంటే బలీయమైనది. కాలములోనే భౌతిక జగత్ విష్కరణం జరుగుతున్నది. ఈ విధముగా ప్రాకృతిక దృశ్య జగత్తు అవతరించుతున్నది. అట్లు అది అవతరించగానే కామ్యకర్మల ఆరంభము. కామ్యకర్మలకు ఫలితముగానే జీవి రూపం దాల్చును. అతనికి ప్రాణము, అహంకారము, 10 ఇంద్రియములు, మనస్సు, స్థూల పంచభూతములతో ఏర్పడిన ఒక స్థూల శరీరము, సూక్ష్మ శరీరము సంక్రమించి ఒక విలక్షణమైన స్వభావం ఏర్పడి ఇవియే ఒక దేహమును కల్పింపగా ఆ జీవుడు ముందు ధరింపనున్న తదనంతర దేహములకు అది మూల కారణమవును. ఈ దృశ్యమాన జగత్తంతయు నీ భౌతిక శక్తి యొక్క కర్మల సమష్టి ఫలితము. వివిధ భూతములు ప్రతి కార్యములతో సంబంధం లేకుండా నీవే బాహ్యశక్తికి కారణభూతుడు అవుతుంది. ఆ భౌతిక శక్తికి నీవు అతీతుడు అవుచే నీవు పరమ శాంతి స్వరూపుడు. భౌతిక కాలుష్యము సోకుండుటను నీవు పరమ దృష్టాంతవు.
అందుచే ఇతర ఆశ్రయములన్నింటినీ వదిలి నేను నీ చరణారవిందమును ఆశ్రయించుచున్నాను. ప్రభు, మానవ మాత్రుడుగా నీవు వసుదేవుని కుమారునిగా అవతరించిన నీ యథేచ్ఛ లీలలో ఒకటి. నీ భక్తులను కాపాడుటకును భక్తేతులను నిర్జించుటకును నీవు పలు అవతారం దాల్చుంది. ధర్మగ్లాని ఏర్పడినప్పుడల్లా భూమిపై అవతరించునని భగవద్గీతలో నీవు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నట్టు కొరకే ఆ అవతారం ఉద్దిష్టములైనవి. అధర్మం లోకంలో కల్లోలం లేవదీసినప్పుడు ఓ ప్రభు, నీ అంతర్శక్తితో నీవు అవతరించుచుందు. నీ ప్రధాన కర్తవ్యము దేవతలను ఋషిపుంగులను కాపాడుట, ప్రకృతి నియమములను సంరక్షించుట. అట్టి ప్రకృతి నియమ సంరక్షణతో పాటు దుష్టులను దానవులను హింసాత్మకంగా నీవు దండించుట కూడా ఉచితంగానే ఉన్నది. నీవు భూమిపై అవతరించుట ఇది మొదటి పర్యాయం కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇట్లా అవతరించి ఉంది. ప్రభు, నీ నారాయణ జ్వర ప్రయోగం వల్ల నేను పూర్తిగా దెబ్బతిని పోయితునని నీకు విన్నవించుకుంటున్నాను. నిశ్చయముగా అది మిక్కిలి శైత్యకారకము, మిక్కిలి హానికరమైంది, మా ఒంట్లకు మిక్కిలి దుస్సాహమైంది. మహాప్రభు, కృష్ణ చైతన్యమును మరిచి భౌతికాములు చే ప్రచోదితులగుచు నీ పాదపద్మంలే అంతిమ శరణ్యములను గుర్తింపని దేహదారులకు జీవుల ప్రకృతికి సంబంధించిన 3 గుణములచే చిందర వందర చేయబడుచుంది. నీకు దాసోహమానంత వరకు జీవి శాశ్వతంగా బాధలను అనుభవించునే ఉండను. శివజ్వారం పలికిన మాటలు విని శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులు పలికిన, ఓయి త్రిశూరసుడా, నీ కీర్తనములకు నేను సంతృష్టిని చెందింది. ఇకపైన నీకు నారాయణ జ్వరం వల్ల బాధ కలగకుండా కాక, నీకు నారాయణ జ్వర బాధ తొలగిపోటే కాక, భవిష్యత్తులో ఈ శివనారాయణ జ్వరం మధ్య జరిగిన సంగ్రామం స్మరించిన వారికి అందరికీ కూడా సర్వవిధ బాధల నుండి విముక్తి సిద్ధించుగాక. దేవదేవుని ఈ పలుకులను విని శివజ్వరం భక్తిపూర్వకంగా ఆయన పాద పద్మములను మొక్కి సెలవు తీసుకున్నాం. ఇంతలో బాణాసురుడు తన శక్తులను హరే కృష్ణ ప్రభు. విజయమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. ఇంతలో బాణాసురుడు తన శక్తులను అన్నింటినీ కూడదీసుకుని యుద్ధమునకు తిరిగి వచ్చెను. ఈసారి బాణాసురుడు తన 1000 చేతులలో వివిధ రకమైన 1000 అస్త్రములను ధరించి రథస్థుడైనట్టి శ్రీకృష్ణుడి ఎదుట నిలిచాను. అతడు ఎంతగానో కలత చెంది ఉండెను. తన వివిధాస్త్రములను శ్రీకృష్ణుడి దేహంపై వర్షించెను. బాణాసురుడు విడిచిన అస్త్రములు తన వైపునకు వచ్చుటను చూసిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో తోటమాలి చెట్టు కొమ్మలను కత్తిరించినట్లుగా రాక్షసుని 1000 చేతులను ఖండించసాగాను. శివుడు తన సమక్షంలోనే తన భక్తునకు రక్షణ లేకపోవడం చూసి వివేకముతో స్వయముగా శ్రీకృష్ణుని సమీపించి అతనిని శాంతపరచుటకు ఈ క్రింది విధముగా ప్రార్థించసాగాను. శివుడు ఇట్లు స్తుతించెను. నా ప్రియమైన ప్రభు, వైదిక మంత్రములకు నీవే లక్ష్యము. వేదముల చేత ప్రతిపాదించబడిన సర్వారాధ్యుడవైన భగవానుడువు నీవు. బ్రహ్మజ్యోతికి పైన గల నీ నిత్యధామములో నీవు నివసింతువని ఎరుగుని వారు నిన్ను నీ నిరాకార బ్రహ్మజ్యోతియే పరమసత్యమని భావించుదురు. కనుక ప్రభు, నిన్నే పరబ్రహ్మము అందరు. ఈ పరబ్రహ్మము అను పదము నిన్ను ఉద్దేశించియే భగవద్గీతలో ప్రయోగించబడినది. ఆకాశం వల్లే సర్వత్రా వ్యాపించి ఏ భౌతిక వస్తువు చేతను నీవు స్పృశింపబడకుండా ఉన్నప్పటికీ భౌతిక కాలుష్యముల నుండి పూర్తిగా హృదయశుద్ధులైన సాధు పురుషులు, భక్తులు మాత్రమే నీ దివ్య స్వరూపమును ఎరుగగలరు. ఇతరులు నిన్ను ఎరుగులేరు. నిరాకారవాదుల భావనలో ఆకాశము నీ నాభి, అగ్ని నీ ముఖము, జలము నీ వీర్యము, స్వర్గలోకములో నీ శిరస్సు, దిక్కులు నీ చెవులు, భూమి నీ పాదము, చంద్రుడు నీ మనస్సు, సూర్యుడు నీ నేత్రము. నాకు సంబంధించినంత వరకు నేను నీ అహంకారముగా నడుచుకున్నాను. సముద్రము నీ పొత్తి కడుపు, దేవతలకు అహంకారముగా నడుచుకుందును. సముద్రము నీ పొత్తి కడుపు, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు నీ బాహువు, వృక్షములు మొక్కలు నీ దేహం పైన గల రోమములు, మేఘములు నీ తలపైన కేశములు, బ్రహ్మదేవుడు నీ బుద్ధి, ప్రజాపతులుగా పిలువబడు వారందరూ నీకు ప్రతినిధులు. ధర్మము నీ హృదయము, నీ దేహపు నిరాకార లక్షణము ఈ విధముగా భావించబడును. కానీ నీవు చివరకు దేవాది దేవుడవు. నీ దివ్య దేహపు నిరాకార లక్షణము నీ మాయా విస్తరణయే. నీవు మూలజ్యోతివి. నీ విస్తరణలు దాని కిరణములు, కాంతి వంటి వారు. శివుడు ఇంకను ఇట్లు స్తుతించెను. ప్రియమైన ఓ ప్రభు, నీవు విశ్వమంతటా దర్శనమిచ్చినను
ఈ విశ్వములోని వివిధ భాగములు నీ దేహములోని వివిధ అంగములు అచింత్యమైన నీ శక్తి చేత ఏకకాలంలో నీవు అంతర్యామిగాను విశ్వవ్యాపిగాను ఉందువు. నీవు నిత్యము నీ గోలోక బృందావనంలో నివసిస్తున్నావు. నీవు అంతటా కలవని బ్రహ్మ సంహిత కూడా తెలుపుతుండెను. భగవద్గీతలో తెలుపబడినట్లు నీవు నీ భక్తులను రక్షించుట కొరకై అవతరించుదువు. అట్లు అవతరించుట సమస్త విశ్వముకు సన్మంగళములను కలిగించును. నీ అనుగ్రహము చేతనే వివిధ దేవతలు విశ్వములోని వివిధ కార్యములను పర్యవేక్షిస్తుందరు. అట్లు ఊర్ధ్వలోకము నీ అనుగ్రహము చేతనే పాలింపబడుతుండెను. సృష్టి ప్రళయకాలంలో దేవతల రూపమున గాని మానవుల రూపమున గాని హీన జంతువుల రూపమున గాని ఉన్నట్టి నీ మాయాశక్తులన్నీ నీలోకి తిరిగి ప్రవేశించును. విశ్వము ఉత్పన్నమగుటకు ప్రత్యక్ష పరోక్ష కారణములన్నీ సూక్ష్మ రూపములో నీలోనే అణిగి ఉండును. చివరకు నీతో సమానము గాని నీకంటే హీనమైన మరొక వస్తువు గాని నిన్ను విడదీయుటకు వీలులేని పరిస్థితి ఏర్పడును. ఏకకాలమున నీవే విశ్వపు నిమిత్త కారణము మరియు ఉపాదాన కారణము. నీవు పరబ్రహ్మము, అద్వితీయుడవు. భౌతిక జగత్తులో 3 స్థితులు కలవు. చైతన్య స్థితి జాగృతావస్థ, అర్ధ చైతన్య స్థితి స్వప్నావస్థ, అచైతన్య స్థితి సుషుప్తి. కానీ నీవు ఈ విధ భౌతిక స్థితులకు అతీతుడవు కనుక నీవు మరొక అనగా 4వ స్థితిలో తురియావస్థలో ఉందువు. నీ అవతార అంతర్ధానములు నీపైనే తప్ప మరే ఇతర వాటిపై ఆధారపడి ఉండవు. సర్వకారణములకు కారణమైనను నీవు కారణరహితుడు. నీవు నీ అవతార నీవన్నింటికీ అతీతమైన ప్రభు. ఎక్కడ ప్రభుజీ? నీ అవతార ఒక్క నిమిషం. నీ అవతార అంతర్ధాములకు నీవే కారణము. నీవు అన్నింటికీ అతీతుడవైనను ప్రభు. నీ దివ్య షడైశ్వర్యములను ప్రదర్శించుటకు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, కేశవాది స్వరూప శక్తితో భూమిపై అవతరించితివి. నీ విభిన్న శక్తులతో వివిధ రూపములుగా అవతరించితివి. నీవు నీ స్వరూప శక్తి చేత విష్ణుమూర్తి యొక్క వివిధ అవతారములుగా అవతరిస్తుంది. నీ బహిరంగ శక్తి చేత నీవు ఈ భౌతిక జగత్తుగా గోచరించుడు. మేఘావృతం రోజున. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. మేఘా ఓకే కొత్తది మేఘవృత్తమైన రోజున. అదే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను కూడా వస్తున్నాను ప్రభు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్రణం. మేఘామృతమైన రోజున సాధారణ మానవ నేత్రములకు సూర్యబింబము కప్పబడినట్లు కనిపించును. కానీ వాస్తవమునకు సూర్యుని కాంతియే మేఘములను సృష్టించును. కనుక ఆకాశము మేఘావృతమైనను సూర్యుడెన్నడును కప్పబడడు. అట్లే మందబుద్ధులు మాత్రమే భగవంతుడు లేడని వాదిస్తుందరు. కానీ వివిధ రకముల జీవులు జన్మించుటను వాటి చర్యలను చూచి బుద్ధిమంతులైనట్టి వారు నీ ఆంతరంగిక బహిరంగ శక్తుల ద్వారా నీవు ప్రతి అణువులోనూ ఉన్నట్లుగా నిన్ను గుర్తించుదురు. నీ అపరిమిత శక్తి కార్యములను శుద్ధ భక్తులు అనుభూతి చేసుకోగలరు. కానీ నీ బహిరంగ శక్తి చేత మోహితులైనట్టి వారు తాము భౌతిక జగత్తునకు చెందిన వారమని దేహాత్మ బుద్ధి చేత సమాజము, స్నేహము, ప్రేమ అని వాటికి ఆసక్తులవుతుందరు. వారు భౌతిక జగత్తులోని తాపత్రయములకు గురై సుఖ దుఃఖాది ద్వంద్వములకు వసులవుతుందరు. ఒకప్పుడు వారు సంసార సాగరములో మునుగుతూ మరొకప్పుడు దాని నుండి విముక్తులవుతుందరు. ప్రభు, నీ అనుగ్రహ విశేషము చేతనే జీవికి మానవ జన్మ సిద్ధించును. భవబంధముల నుండి విముక్తి సాధించుటకు అది గొప్ప అవకాశము. కానీ మానవ దేహము ప్రాప్తించినను తన ఇంద్రియాలను నియంత్రించుకోలేని వాడు ఇంద్రియ తృప్తి అనే తరంగములలో పడి కొట్టుకుపోవును. ఫలితంగా అతడు నీ పాదములను ఆశ్రయించి నీ భక్తిపూర్వక సేవలో నిమగ్నుడు కాగజాలడు. అటువంటి వాని జీవితము దురదృష్టకరము. అట్టి అజ్ఞానముతో కూడినట్టి జీవితమును గడుపు వ్యక్తి నిశ్చయముగా తనను తానును ఇతరులను కూడా వంచిస్తుండును. కనుక కృష్ణ చైతన్యము లేని మానవ సమాజము వంచుకులతోనూ వంచింతులతోనూ నిండి ఉండును. ప్రభు, వాస్తవమునకు నీవే జీవులందరికీ ప్రియతముడవైన పరమాత్ముడవు, సర్వముకు పరమానియామకుడవు. నిరంతరము అజ్ఞానముతో మునిగి ఉండినట్టి మానవుడు తనకు నిశ్చితమైన మరణమును చూచి భయపడుతుండెను. స్వచ్ఛందంగా ఇంద్రియ భోగములను అంటిపెట్టుకుని నొట్టి వ్యక్తి దుర్భరమైన
భౌతిక జీవితంలో చిక్కుకొని ఇంద్రియ భోగముల వెంట పరిగెత్తును. వాస్తవమునకు అతని కంటే మూర్ఖుడు మరొకడు ఉండడు. అమృతమును విడిచి హలాహలమును అతడు సేవిస్తుండెను. ప్రభు నేను మరియు బ్రహ్మ వంటి దేవతలు, ఋషులు, గొప్ప సాధు పురుషులందరి హృదయములు భౌతికాసక్తులు అనే కల్మషముల నుండి విడబడి నీ అనుగ్రహ కారణమున హృదయపూర్వకంగా నీ పాద పద్మములను ఆశ్రయించితిమి. నీవు దేవాది దేవుడవు అయినందున మా అందరిలోనూ నెలకొనినట్టి ప్రాణధనమైనట్టి పరమాత్ముడవు అగుట చేత మేము నిన్ను శరణు వేడితిమి. నీ సృష్టికంతటికి నీవే మూల కారణుడవు, నీవే పరమ పాలకుడవు, లయకారకుడవు. నీవు అందరి పట్ల సమభావములను కలిగి ఉన్నట్టి వాడువు. సమస్త జీవులకు శాంతిదాయకుడైన ఉత్తమ మిత్రుడవు. మా అందరికి నీవే పరమారాధ్యుడవు. ప్రభు, ఈ భావబంధముల నుండి విముక్తి సాధించుట కొరకై నిరంతరము మేము ప్రేమతో భక్తియుక్త సేవలో నెలకొని ఉందము. చిట్ట చివరిగా ప్రభు, ఈ బాణాసురుడు నా ప్రియభక్తుడని నీకు విన్నవిస్తుంటేని అతడు నాకు మిక్కిలి విలువైన సేవలను అందించెను కనుక నేను ఎల్లప్పుడూ అతని సుఖమును కోరుదును. అతని భక్తికి మెచ్చి అతనికి రక్షణ కల్పించుదనని వరమిచ్చి తిని. ప్రభు, అతని ముత్తాత ప్రహ్లాదుని పట్లను తండ్రి బలి మహారాజు పట్లను నీవు చూపినట్టి అనుగ్రహమునే ఇతని పట్ల కూడా చూపమని ప్రార్థిస్తుంటిని. శివుని హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్తరణ. హరే కృష్ణ ప్రభు. నేను హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవలేదు. హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా చదవలేదు. ముందు కళామాతాజీ, తర్వాత శాంతి మాతాజీ, తర్వాత పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా ఉన్నాను ప్రభుజీ. సరే సరే. ముందు కళామాతాజీ చదివిన తర్వాత హరే కృష్ణ ప్రభుజీ. శివుని స్తోత్రములను ఆలకించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ప్రియమైన శివ, నీ స్తుతులను నేను ప్రీతి చెందితిని. బాణాసురుని విషయమై నీవు చేసిన ప్రార్థనను కూడా మన్నించితిని. ఈ బాణాసురుడు బలిమహారాజు పుత్రుడని నేనెరుగుదను కనుక అతడిని నేను వధించనని వరమునిచ్చితివి. ప్రహ్లాదునికి అతని వంశములో జన్మించు రాక్షసుల నెన్నడును సంహరించననే వరముని ఇచ్చితిని కనుక బాణాసురుణ్ణి సంహరించకుండా అతని గర్వమును అణుచుట కొరకై అతని బాహువులను మాత్రమే ఖండించితిని. అతడు పోషిస్తున్నట్టి ఈ పెద్ద సైన్యము భూమికి భారముగా పరిణమించినది. భూభారము తగ్గించుటకు వారందరినీ నేను వధించితిని. బాణునికి ఇప్పుడు 4 బాహువులు మాత్రమే మిగిలినవి. సంసార సంబంధమైన సుఖదుఖములు సోకకుండా అమరుడై అతడు జీవించుగాక. నీ ప్రధాన భక్తులలో అతడు ఒకడని నేనెరుగుదును కనుక ఇకపై అతనికెట్టి హాని కలుగుదని నీవు నిశ్చింతగా ఉండవచ్చును. బాణాసురుడు ఈ విధముగా శ్రీకృష్ణుని చేత అనుగ్రహింపబడిన పిమ్మట అతడు శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చి ప్రణమిల్లెను. అతడు వెంటనే అనిరుద్ధుణ్ణి తన పుత్రిక అయిన ఉషను ఒక అందమైన రథములో ఎక్కించి అక్కడకు తీసుకుని వచ్చి ఏర్పాటు చేసెను. వారిరువురును భక్తితో శ్రీకృష్ణ భగవానికి అప్పగించెను. పిమ్మట శివుని వరముల చేత ఐశ్వర్య సంపన్నులైన ఉషా అనిరుద్ధులను తన వెంట తీసుకుని ఒక అక్షౌహిణి సైన్యమును ముందుంచుకుని శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరెను. ఈ లోపుగా శ్రీకృష్ణుడు ఐశ్వర్య సంపన్నులైన ఉషానిరుద్ధులతో కలిసి ద్వారకకు వస్తుండెనని వార్త తెలిసిన ద్వారకాపురవాసులు ధ్వజతోరణాదులతో ఆ నగరమును అలంకరించిరి. వీధుల్లోనూ కూడలులోనూ చందనము కలిపిన నీటిని చిలకరించిరి. ఎక్కడ చూచినను చందనపు సువాసనలు విరజిమ్ముతుండెను. పౌరులు తమ బంధుమిత్రులతో సహా ఎదురు వచ్చి ఆనందోత్సాహములతో శ్రీకృష్ణుని స్వాగతించిరి. ఆ సమయంలో శంఖములు, భేరీలు, కొమ్ముబూరాలు వంటి వాద్యములు మ్రోగించబడెను. అట్టి మహావైభవముతో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన రాజధాని అయిన ద్వారకలో ప్రవేశించెను. చదవన ప్రభుజీ. సాధారణ యుద్ధములో వలె శివునికి మరియు శ్రీకృష్ణునికి నడుమ జరిగిన యుద్ధ వర్ణనము మంగళకరమని సుఖదేవ గోస్వామి పరీక్షిన్ మహారాజుకు తెలిపెను. మంగళకరమగు
ఆ, మంగళకరములగు చేత శ్రీకృష్ణునికి మరియు శివునికి నడుమ జరిగిన యుద్ధ వర్ణన ప్రతి ఉదయము స్మరించి శ్రీకృష్ణుని విజయమునకు ఆనందించినట్టు వ్యక్తికి జీవిత సంగ్రామములో ఎట్టి పరాజయము ఎదురుకాదు. బాణాసురుడు శ్రీకృష్ణునితో పోరాడిన శివుని దయచేత రక్షింపబడిన ఈ వృత్తాంతము భగవద్గీతలో అన్య దేవతారాధకులకు ఆరాధకులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అనుమతి లేనిదే ఎట్టి ఫలితములను సాధింపలేరని తెలిపిన సత్యమును నిర్ధారించి చెబుతుండెను. ఈ కథలో బాణాసురుడు శివునకు పరమ భక్తుడైనను శ్రీకృష్ణుని చేతిలో అతని మరణము సంభవిస్తున్న సమయంలో శివుడు అతన్ని రక్షించలేకపోవుట అనేది మనకు స్పష్టముగా కనిపించును. శివుడు తన భక్తుని కాపాడమని శ్రీకృష్ణుని ప్రార్థించగా శ్రీకృష్ణుడు అతన్ని అనుగ్రహించును. దేవతలలో శ్రీకృష్ణుని స్థితి ఇట్టిది. ఈ సందర్భంలో భగవద్గీతలో ప్రయోగింపబడిన పదములు మయై బవిహితాన్ హితాన్ అనగా దేవాది దేవుడైన అనుమతి లేనిదే ఏ ఇతర దేవతలు కూడా తమను పూజించినట్టి వారికి ఎట్టి వరములను ఇయ్యజాలరు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులోని 63వ అధ్యాయమైన బాణాసురునితో శ్రీకృష్ణుని యుద్ధముకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము. హరే కృష్ణ. అక్క శాంతిమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నారా? చదవండి బాగా. చదువుతాను. 64 నృగమహారాజు చరిత్ర. ఒకప్పుడు సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుడు, భానుడు, గదుడు మున్నగు శ్రీకృష్ణుని కుటుంబ సభ్యులైన యదువంశపు రాకుమారులందరూ కలిసి ద్వారక సమీపంలోని ఒక అడవికి విహారయాత్రకు బయలుదేరిరి. ఆ యాత్రలో వారందరికీ దప్పిక వేసెను. నీరు ఎక్కడ లభించునని ఆ అడవిలో వారు అన్వేషించసాగిరి. వారు ఒక బావి వద్దకు వెళ్ళి చూడగా దానిలో నీరు లేకపోగా ఒక ఆశ్చర్యకరమైన ప్రాణి అందులో వారి కంటబడెను. అది ఒక పెద్ద ఊసరవెల్లి. అట్టి అద్భుత ప్రాణిని చూచి వారు ఆశ్చర్యమునకు గురైరి. అది బంధించబడి ఉండెనని మరియు స్వప్రయత్నముతో బయట పడలేక పోతుండెనని వారు గమనించిరి. దానిపైన దయతో వారు ఆ పెద్ద ఊసరవెల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నించిరి. కానీ దురదృష్టవశాత్తు ఎన్ని విధములుగా ప్రయత్నించినను వారు దానిని బయటకు తీయలేకపోయిరి. రాకుమారులు గృహమునకు తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతమును శ్రీకృష్ణునకు నివేదించిరి. జీవులందరికీ శ్రీకృష్ణుడు శ్రేయోభిలాషి కనుక తన పుత్రుల ప్రార్థనను విని శ్రీకృష్ణుడు స్వయముగా అడవిలోని బావి వద్దకు వెళ్ళి తన ఎడమ చేతిని చాచి అవలీలగా ఆ ఊసరవెల్లిని బయటకు తీసెను. శ్రీకృష్ణుని చేతి స్పర్శ సోకగానే ఊసరవెల్లి తన రూపమును విడిచి ఒక మనోహరమైన స్వర్గలోపపు దేవతారూపమును దాల్చెను. అతని దేహశ్చాయ మేలిమి బంగారము వలె మెరిసిపోతుండెను. మేలి రకపు వస్త్రాలతోనూ విలువైన ఆభరణాలతోనూ అతడు అలంకరించబడి ఉండెను. ఆ దేవతకు ఆ ఊసరవెల్లి రూపము ఎట్లి ప్రాప్తించినదో దాని రహస్యము శ్రీకృష్ణునకు తెలియను. అయినను ఇతరులకు కూడా ఆ విషయమును తెలియజేయుట కొరకై భగవానుడు ఆ దేవతామూర్తిని ఇట్లు ప్రశ్నించెను. భాగ్యశాలివైన ఓ దేవతామూర్తి, నీ దేహము ఇప్పుడు ఇంత కాంతివంతముగాను మనోహరముగాను కనిపించు నీవెవరవు? నీవు స్వర్గలోపపు దేవతాశ్రేష్ఠుడు అని మేము ఊహించగలము. నీకు సమస్త సన్మంగళములు కలుగుగాక. నీకు ఇట్టి దురవస్థ సంభవించరానిది. నీ పూర్వజన్మ కర్మలకు ఫలితముగా నీవు ఊసరవెల్లి దేహములో ప్రవేశించవలసి వచ్చెను. అయినను నీకు ఈ స్థితి ఎట్లు ఏర్పడెనో ఆ వృత్తాంతమును నేను వినగోరుతుంటిని. ఈ రహస్యమును వివరించుటకు నీకు అభ్యంతరము లేకున్నచో నీ వృత్తాంతమంతటిని మాకు వినిపించుము. వాస్తవమునకు బృహదాకారము గల ఆ ఊసరవెల్లి నృగమహారాజు దేవాది దేవుడు అతన్ని అట్లు ప్రశ్నించగానే సూర్య తేజస్సుతో కన్నులు మిరుమిట్లు గొలుపుతున్నట్టి శిరస్త్రాణము గల తన శిరస్సును నేలను తాకునట్లుగా భగవంతుని ఎదుట ప్రణమిల్లెను. అట్లు ముందుగా తన భక్తిపూర్వక ప్రణామములు దేవాది దేవునకు సమర్పించెను. పిమ్మట
భగవానునితో అతడు ఇలా చెప్పనారంభించెను. ప్రభు, నేను ఇక్ష్వాకు మహారాజు పుత్రుడను, నృగుడను పేరుగల రాజును. దాన ధర్మముల ఆచరించు వారిని నీవు పరిగణలోకి తీసుకునినచో ఆ జాబితాలో నా నామము తప్పక ఉండి తీరును. ప్రభు, నీవు సర్వసాక్షివి. భూత భవిష్యత్ వర్తమానాలలో సమస్త జీవుల కర్మలు నీకు విదితములే. నిత్యుడైన సర్వజ్ఞుని నుండి దేనిని దాచుటకు వీలులేదు. అయినను నా చరిత్రను తెలుపమని నీవు ఆదేశించుట చేత నేనిప్పుడు నా కథను పూర్తిగా వివరింతును. హరే కృష్ణ. ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మాత చదువుతారా? చదువు. నృగమహారాజు కర్మకాండ విధులను నిర్వర్తిస్తూ తానెట్లు అపరాధి అయ్యనో తెలుపు తన కథను వివరించసాగెను. అతడు గొప్ప దాత. భూమిపై ధూళి కణములు ఎన్ని గలవో, ఆకాశంలో చుక్కలు ఎన్ని గలవో, వర్షించిన చినుకులు ఎన్ని గలవో అన్ని గోవులను అతడు దానం చేసి తినని చెప్పుకొనెను. వైదిక సంప్రదాయం అనుసరించి ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు విధిగా గోదానం చేయవలెను. మృగమహారాజు పలుకులను బట్టి ఆ ధర్మమును అతడు ఖచ్చితంగా పాటించినట్లు కనిపించును. అయినను తన ఆచరణలో ఒక చిన్ని దోషము వలన అతనికి ఓసరవెల్లి రూపమును ధరించడం తప్పనిసరి అయ్యెను. అందుకే భగవద్గీత 9.27లో భగవానుడు ప్రతి ఒక్క దాత తన దాన ఫలమును కృష్ణార్పితము చేయవలనని తెలిపెను. దాన ధర్మములు చేయుట అనగా పుణ్యకార్యములను ఆచరించుట. అట్టి పుణ్యకార్యములకు ఫలితముగా మానవుడు ఉన్నత లోకములకు వెళ్ళును. కానీ ఉన్నత లోకములను చేరుకొనినంత మాత్రమున అతడు తిరిగి పతనము చెందడను హామీ ఏమీ లేదు. నృగమహారాజు ఉదాహరణ నుండి కామ్యకర్మల ద్వారా చేయబడు ఎంతటి పుణ్యకార్యములైనను శాశ్వత ఆనందమును కలిగించు జీవితమును సిద్ధింప చేయలేవని తెలుపుచుండెను. భగవద్గీత 3.9లో తెలుపబడినట్లు పుణ్యకర్మ అయినను పాపకర్మ అయినను దేవాది దేవుని తరపున యజ్ఞముగా ఆచరింపకపోయినచో తప్పక అది అట్టి వ్యక్తిని బంధించును. నృగమహారాజు తన కథను వినిపిస్తూ తాను దానం చేసిన గోవులు సామాన్య గోవులు కావని తెలిపెను. ప్రతి గోవును నడి వయస్సులో ఉండి ఒకే ఒక దూడకు జన్మనిచ్చినట్టివై ఉండును. అధిక మొత్తములో పాలన అందిస్తూ సాధువుగాను ఆరోగ్యముగాను ఉండెను. న్యాయముగా ఆర్జించిన ధనముతోనే అతడు గోవులను ఆర్జిస్తుండెను. అంతేకాకుండా వాటి శృంగములకు బంగారు తొడుగులను చేయిస్తుండెను. గిట్టలకు వెండి తొడుగులను తొడుగుతుండెను. అవి ముత్యములు పొదిగిన బట్టు వస్త్రములతో కప్పబడుతుండెను. ఇట్లు అలంకరింపబడిన గోవులను ఎవరో ఒక అయోగ్యుడైన వ్యక్తికి దానం చేయకుండా ఉత్తమ బ్రాహ్మణులకే దానం చేసెను. అంతేకాకుండా వారిని కూడా నూతన వస్త్రములతోనూ సువర్ణ భూషణములతోనూ సంభావిస్తుండెను. ఆ బ్రాహ్మణులు మిక్కిలి యోగ్యులు. వారిలో ఎవరునూ సంపన్నులు కారు. వారి కుటుంబ సభ్యులు జీవితావసరముల కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తుండేది వారు. నిజమైన బ్రాహ్మణుడు సుఖజీవనం కొరకు క్షత్రియుల వలె వైశ్యుల వలె ధనమును దాచుకొనరాదు. నిరంతరము దరిద్రుడిగానే ఉండవలను. ధనము భౌతిక జీవన విధానము వైపునకు తమ దృష్టిని మరలించునని ఎరిగి అట్టి జీవితమును గడపటకు యోగ్యులైన బ్రాహ్మణులు వ్రతము బూంతుందురు. నృగమహారాజు నుండి దానములను సేకరించిన బ్రాహ్మణులందరూ ఆ కఠోర వ్రతములను పాటిస్తున్నట్టి వారే. వారు గొప్ప వేద విజ్ఞాన సంపన్నులు. వారు తమ కొరకై ఏర్పరచబడిన విధులను యజ్ఞాదులను నిర్వర్తిస్తూ ఉదాత్త బ్రాహ్మణ జీవితమును గడుపుతుండేది. వారు అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉందురు. అంతేకాకుండా వారు పిన్న వయస్సులోనే యోగ్యతను సంపాదించినట్టి వారు. గోవులనే కాకుండా భూమి, బంగారము, గృహములు, అశ్వములు, గజములు వంటి వానిని కూడా ఆ రాజు బ్రాహ్మణులకు దానం చేసెను. అవివాహితులకు కన్యాదానము, దాసదాసి జనమును, ధనధాన్య, వెండి, వస్త్రములు, నగలు, గృహోపకరణములు, రథాదులను కూడా అతడు దానం చేసేటివాడు. వైదిక కర్మకాండను అనుసరించి ఈ దానములన్నింటినీ యజ్ఞ రూపములో అతడు నిర్వర్తిస్తుండెను. బ్రాహ్మణులకు దానములు చేయుటయే కాకుండా బావులు త్రవ్వించుట, రహదారుల ప్రక్కన చెట్లను నాటించుట, రాచమార్గముల పక్కన తటాకములను త్రవ్వించుట వంటి ఇతర పుణ్యకార్యములను కూడా చేసినని ఆ రాజు తెలిపెను. చదవమంటారా? ముందుకెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. శారదామాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు.
నృగమహారాజు ఇంకను ఇట్లు కొనసాగించెను. ఇన్ని దాన ధర్మములు చేసినను దురదృష్టవశాత్తు ఒక బ్రాహ్మణునికి నేను దానముగా ఇచ్చినట్టి గోవు ఒకటి తిరిగి నా గోవులలో కలిసిపోయాను. నేను ఆ విషయమును ఎరుగక తిరిగి దానిని మరొక బ్రాహ్మణునకు దానము చేసి తిని. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును తీసుకువెళుతుండగా దాని యజమాని వచ్చి అది తన గోవు అని తెలుపుతూ ఇట్లనెను, ఈ గోవు పూర్వము నాకు దానమియ్యబడినది. నీవు దీనిని తీసుకుపోవుట తగునా? ఆ విధముగా ఆ ఇరువురు బ్రాహ్మణుల నడుమ కలహము ఏర్పడెను. వారిరువురు నా సమక్షమునకు వచ్చి, నేను ఒకసారి దానము చేసిన గోవును తిరిగి తీసుకొంటినని నాపై నింద మోపిరి. సాధారణముగా ఒక వ్యక్తికి దానము చేసిన దానిని తిరిగి తీసుకొనుట అనేది ముఖ్యముగా బ్రాహ్మణుని విషయంలో ఒక మహాపాపముగా పరిగణించబడును. ఇరువురు బ్రాహ్మణులు ఒకే నేరమును ఆ రాజుపై మోపిరి. అది ఎట్లు జరిగినో అతనికి అర్థం కాలేదు. కనుక ఎంతో వినయముగా ఆ రాజు వారిరువురికి వివాదాస్పదమైన ఆ గోవుకు మారుగా 1,00,000 గోవులను ఇత్తునని పలికెను. తాను వారికి దాసుడనని మరియు ఏదో పొరపాటు జరిగి ఉండునని పలికెను. తాను వారిని వేడుకొనెను. తన అపరాధమును సవరించుకొనుటకు ఆ గోవుకు మారుగా తాను ఇయ్యజూపిన గోవులను స్వీకరించమని వారిని ప్రార్థించెను. ఆ దోషము చేత తాను నరకంలో పడిపోకుండా తనను కాపాడవలసినదిగా బ్రాహ్మణులను ఆ రాజు ప్రార్థించెను. బ్రాహ్మణుని ఆస్తిని బ్రహ్మస్వము అందురు. మనుధర్మశాస్త్రమును అనుసరించి ప్రభుత్వముకు కూడా దానిని స్వాధీనము చేసుకునే హక్కు లేదు. ఇరువురు బ్రాహ్మణులు ఆ గోవు తనకే చెందవలనని ఎట్టి పరిస్థితుల్లోనూ దాత దానిని తిరిగి తీసుకొనుటకు వీలు లేదని వాదించిరి. ఎవరునూ వారిలో దానికి మారుగా ఇవ్వదలిచిన 1,00,000 గోవులను స్వీకరించుటకు అంగీకరించలేదు. అట్లు రాజుగారి ప్రార్థనను నిరాకరించిన ఇరువురు బ్రాహ్మణులు కూడా తమకు ఘోరమైన అన్యాయము జరిగినదని పలుకుతూ ఆగ్రహముతో అక్కడి నుండి వెళ్ళిపోయిరి. ఆ సంఘటన అనంతరము నృగమహారాజు దేహత్యాగము చేసినప్పుడు అతడి ఆత్మను యమదూతలు వచ్చి యమధర్మరాజు సన్నిధికి తీసుకువెళ్ళిరి. అతడు అతడిని, ముందు నీ పుణ్యకర్మల ఫలితమును అనుభవించుదువా లేక నీ పాపకర్మల ఫలితమును అనుభవించుదువా అని ప్రశ్నించెను. యమధర్మరాజు మరొక విషయమును కూడా తెలిపెను. ఆ మహారాజు అనేక పుణ్యకార్యములను ఆచరించి ఉండుట చేత అతడు వాటి ఫలితమును ఎంతకాలము అనుభవించవలసి ఉండునో ఆ అవధి గడువు తనకు తెలియదని పలికెను. వాస్తవమునకు అతడు భౌతిక ఆనందమును అనుభవించుటకు గల గడువుకు పరిమితి లేదు. ఆ సూచనను వినిన పిమ్మట కూడా అతడు కలత చెందెను. ముందుగా తన పాపకార్యముల ఫలితమును అనుభవించవలెనని అతడు నిర్ణయించుకొనెను. కనుక యమధర్మరాజు వెంటనే అతడిని ఒక ఊసరి వెల్లిగా మార్చివేశాను. నృగమహారాజు సరే సరే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ పద్మావతి మాత చదువుతారమ్మా? చదువుతుండ్రు. హరే కృష్ణ. ఆ విధంగా నృగరాజు ఊసరవెల్లి రూపములో ఆ బావిలో చాలా కాలము వసించాడు. ఈ విషయాన్నే చెబుతూ అతడు, దేవా, అంతటి హేయమైన స్థితి ఉండినను నేను నిన్నే స్మరించాను, నా స్మృతి చెడలేదు అని అన్నాడు. సకామ కర్మలను చేస్తూ ఏవో కొద్దిగా భౌతిక లాభాలను పొందే వ్యక్తులు బుద్ధిహీనులని నృగరాజు మాటలను బట్టి తెలుస్తుంది. మృత్యుదేవత అయిన యమరాజు ఇచ్చిన అవకాశమును బట్టి నృగుడు పుణ్య ఫల భోగమునే ఎంచుకోవలసింది. దానికి బదులు అతడు పాప ఫలమును తొలుత అనుభవించి తరువాత ఎటువంటి అవాంఛితములు లేకుండా పుణ్య ఫలాల భోగించటము ఉత్తమమని భావించాడు. మొత్తము మీద అతనికి కృష్ణ భక్తి భావన కలగలేదు. కృష్ణ భక్తుడు కృష్ణ ప్రేమనే పెంపొందించుకుంటాడు, కానీ పాపకర్మల పట్ల ప్రేమను కాదు. అందుకే అతడు కర్మ ఫలమును కలుగదు. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు విశుద్ధ భక్తుడు కర్మ ఫలమునకు గురికాడు. తాను చేసిన పుణ్య ఫలంగా నృగరాజుకు ఏదో విధంగా భగవద్దర్శన కోరిక కలిగింది. దానినే అతడు చెప్పసాగాడు. ప్రభు, ఏదో ఒక రోజుకు నిన్ను స్వయంగా
చూడాలనే తీవ్రమైన కోరిక నాకు ఉండేది. నిన్ను చూడాలనే తీవ్రమైన కోరిక, పుణ్యకార్యాలు, దానాలు చేయాలనే నా స్వభావం రెండూ కలిసి పూర్వజన్మలో ఎవరిననే స్మృతి ఊసరవెల్లి జన్మలో కూడా నాకు కలిగిందని నేను తలుస్తాను. పూర్వజన్మ స్మృతి కలిగిన వ్యక్తి జాతిస్మరుడని పిలుస్తారు. నేటి కాలంలో కూడా కొందరు పిల్లలు తమ పూర్వజన్మ సంగతులు చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. దేవా, నీవు ఎల్లరి హృదయంలో నిలిచి ఉన్నట్టి పరమాత్ముడవు. వేదోపనిషత్తులచే చక్షువు ద్వారా నిన్నే చూసే యోగాలు ఎందరో ఉన్నారు. గుణరీత్యా తాము నీతో సమానమే అనడి అనుభూతిని పొందడానికి వారు సర్వదా తమ హృదయ కుహరాలలో నిన్ను ధ్యానిస్తారు. అయినా వారు నిన్ను ముఖాముఖి చూడలేరు. అందుకే నిన్ను స్వయంగా దర్శింపగలిగినందులకు నేను ఆశ్చర్యపడుతున్నాను. రాజుగా నేను ఎన్నో కార్యాలను చేశానని నాకు తెలుసు. సుఖ సంపత్తులలో మునిగిన సంసారమంద ఎన్నో సుఖ దుఃఖాలను లోనైన దురదృష్ట భాగుడనై నిన్ను స్వయంగా చూడగలిగాను. నాకు తెలిసినంత వరకు మనిషి సంసార విముక్తుడు అయినప్పుడే ఈ రీతిగా నిన్ను దర్శింపగలుగుతాడు. నుగరాజు పాప ఫలాలను అనుభవించడానికే ఎంచుకున్నందున తన పుణ్య కార్యాలలో జరిగిన పొరపాటుకు పెద్ద ఊసరవెల్లి దేహాన్ని పొందాడు. ఆ విధంగా అతడు నేరుగా దేవతా జన్మను పొందలేకపోయాడు. అయినా తన పుణ్య కర్మలతో పాటు అతడు కృష్ణుని కూడా స్మరించాడు. అందుకే శీఘ్రంగా అతడు ఊసరవెల్లి దేహము నుండి ముక్తుడై దేవతా రూపాన్ని పొందాడు. భౌతిక సంపత్తులను అభిలషించేవారు భగవదారాధన ద్వారా దేవతా జన్మను పొందుతాడు. ఒక్కొక్కప్పుడు ఆ దేవతలు భగవానుని ముఖాముఖి చూడగలుగుతారు. కానీ ఆధ్యాత్మిక లోకమైన వైకుంఠములో మాత్రము వారు ప్రవేశింపలేరు. అయినా ఆ దేవతలు భగవద్భక్తులుగా కొనసాగితే తరువాత వైకుంఠం లోకాలను పొందుతారు. చదవన ప్రభు. ముందుకెళ్దాం. ఇంకెవరున్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ 558 పేజీలో సెకండ్ పేరాలో ఎవరున్నారు ఇంకా? చదవాలా ప్రభు? నేను చదవండి ప్రభు, చదవండి. ఎక్కడ ప్రభు? దేవతా రూపమును కదా? దేవతా రూపము అక్కడి నుంచి ఎలా ప్రభు? ఓకే. దేవతా రూపమును పూర్వ స్మృతిని స్మరిస్తూ భగవానునితో ఇట్లనను, ప్రభులందరి చేత ఆరాధించబడుదువు. నీవు సామాన్య జీవులలో ఒకడవు కావు. నీవు పురుషోత్తముడవు. నీవు సమస్త జీవులకు ఆనంద విధానము. అందుకే నీవు గోవిందుడు అని పిలువబడితివి. భౌతిక దేహము లభించిన జీవులకు ఇంకను భౌతిక దేహములో జన్మించని జీవులకు కూడా నీవు ప్రభుడవు. ఇంకను భౌతిక దేహమును స్వీకరించని జీవులు భౌతిక జగత్తులో భూత ప్రేతముల రూపములో తిరుగాడుతుందురు. ఏమైనను వైకుంఠ లోకములో జీవించు వారి దేహములు భౌతికములు కావు. ప్రభు, నీవు అచ్యుతుడవు, దేవాది దేవుడవు, పరమ పవిత్రుడవు. నీవు ప్రతి జీవి హృదయంలోనూ నెలకొని ఉందువు. సమస్త జీవులకు ఆశ్రయమైన నారాయణుడవు నీవు. జీవులందరి హృదయములలో నెలకొని నందున ప్రతి జీవి ఇంద్రియ కర్మలకు నీవే పరమ నిర్దేశకుడవు. కనుకనే నీవు
ఋషికేశుడవుగా పిలువబడితివి. హరే కృష్ణ బ్రో. ఉన్నారా ఇంకెవరైనా చదవమంటారా? మీరు మ్యూట్లో ఉన్నారు. చదువుతా అంటే చదవండి బ్రో. దేవాది దేవ, ప్రియమైన కృష్ణ, నీవు నాకు ఈ దేవతా దేహమును ప్రసాదించుట చేత నేను ఏదో ఒక దేవలోకముకు వెళ్ళవలసి వచ్చును. కనుక ఈ అవకాశమును వినియోగించుకొని నేను ఎట్టి జన్మనెత్తినను ఏ లోకముకు వెళ్ళినను నీ పాదములను విడవకుండునట్లు నన్ను అనుగ్రహించమని వేడుకొందును. నీవు కార్యకారణ రూపమున సర్వవ్యాప్తివిగా కలవు. సమస్త కారణములకు నీవే కారణమవు. నీ శక్తి అపరిమితము. నీవే పరమసత్యము. దేవాది దేవుడవు, పరబ్రహ్మవు. కనుకనే నీకు పదే పదే నా భక్తిపూర్వక ప్రణామములను సమర్పించు కొనుచుంటిని. ప్రియమైన ప్రభు, నీ దేహము సచ్చితానందమయ స్వరూపము. సమస్త యోగ సిద్ధులకు నీవే మూలము. అందుకే నిన్ను యోగేశ్వరుడు అందురు. దయచేసి నీ పాద ధూళిలోని మిక్కిలి సాధారణ కనకముగా నన్ను స్వీకరింపుము. హరే కృష్ణ. ఇంకా చదువుతారమ్మా? కుమారి మాతాజీ వచ్చారు ఇందాక. సరే, ఎవరిని చదువుతారా? చదవమంటామ్మా? ఇంకొంచెం కంప్లీట్ చేసేద్దాం చాప్టర్. ఇంకొక పేజ్, 2 పేజీలు. దేవలోకమునకు బయలుదేరుటకు ముందుగా మృగమహారాజు దేవాది దేవునికి ప్రదక్షిణము చేసి తన శిరస్త్రాణము ఆయన పాదార విందములకు తాకునట్లుగా ప్రణామము చేసెను. దేవలోకము నుండి విమానము వచ్చి అతని ఎదుట నిలువగా దానిని అధిరోహించుటకు భగవానుడు అతనికి అనుమతినిచ్చెను. మృగమహారాజు అట్లు వెడలిన పిమ్మట శ్రీకృష్ణుడు ఆ రాజుకు గల బ్రాహ్మణ భక్తిని, ధర్మ నిరతిని, వైదిక కర్మాచరణను ప్రశంసించెను. కనుక ప్రత్యక్షముగా భగవంతునికి భక్తులు కాలేని వారు వైదిక కర్మాచరణకు పూనుకొనుటకు అనుమతించబడింది. దాని చేత ఏదో ఒకనాడు నేరుగా ఆధ్యాత్మిక లోకమును చేరుట కానీ, లేక పరోక్షముగా ఏదో ఒక ఊర్ధ్వలోకమును చేరుకుని అక్కడి నుండి ఆధ్యాత్మిక లోకమును చేరుట కానీ జరిగి ఒక రోజున అతడు భగవానుని దర్శించుట సంభవింపవచ్చును. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన క్షత్రియ వంశములకు సంబంధించిన బంధువులతో కూడి ఉండెను. మృగమహారాజు ఆదర్శవంతమైన నడవడిక నుండి నేర్చుకోదగిన అంశములను ఆయన వారికి ఇట్లు బోధించెను. క్షత్రియుడు అగ్నిదేవత వలె బలశాలి అయినను బ్రాహ్మణుని సొత్తును అపహరించి దానిని తన స్వార్థము కొరకై వినియోగించుకోరాదు. ఈ భౌతిక ప్రపంచంలో తాము మిక్కిలి శక్తివంతులమని భావించు సామాన్య క్షత్రియుల సంగతి చెప్పేదేముండును. బ్రాహ్మణుల సొత్తును అపహరించుట విషమును త్రాగుట కంటే ప్రమాదకరమైనది. సాధారణ విషముకు విరుగుడు కలదు, దానికి చికిత్స చేయవచ్చును. కానీ బ్రాహ్మణ సొత్తును అపహరించుట అను విషమును పుచ్చుకొనినచో ఆ దోషముకు నిష్కృతి లేదు. అందుకు చక్కని ఉదాహరణ మృగమహారాజు. అతడు మిక్కిలి బలవంతుడు, మిక్కిలి పుణ్యాత్ముడు అయినను తనకు తెలియకుండా ఒక బ్రాహ్మణుని సొత్తును స్వీకరించుట అను స్వల్ప దోషమునకు కారణముగా అతనికి నీచమైన ఊసరవెల్లి జన్మ లభించినది. విషము దానిని త్రాగిన వారికే హాని కలిగించును. సాధారణమైన నిప్పును నీరు పోసి చల్లార్చవచ్చును, కానీ బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక శక్తితో అరణి నుండి ఉత్పన్నము చేయు అగ్ని బ్రాహ్మణులకు కోపమును తెప్పించు వ్యక్తి వంశమును సమూలముగా బూడిద చేయును. పూర్వము బ్రాహ్మణులు తమ హోమాగ్నిని అగ్గిపుల్లల వంటి బాహ్యమైన సామగ్రితో కాకుండా అరణి అను తమ మంత్రశక్తితో ఉత్పన్నం చేసేవారు. ఎవరైనాను బ్రాహ్మణుని సొత్తును తాకినచో
3 తరముల వరకు వారి వంశము నాశనమగును. ఇక బలవంతముగా బ్రాహ్మణుని సొత్తును కాజేసిన వారి కుటుంబమునకు ముందు 10 తరముల వారును వెనుక 10 తరముల వారును సర్వనాశనమవుదురు. మరొక వైపు ఇక ఎవరైనను వైష్ణవుడుగాను భక్తుడుగాను మారినచో అతని కుటుంబములో ముందు 10 తరముల వారును తరువాతి 10 తరముల వారును ముక్తిని పొందగలరు. చదవనా నాన్న? ఎవరన్నా ఎవరిని చదువుతారా? చదువుతారేమో చూద్దామా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి అమ్మ పాలమ్మ. శ్రీకృష్ణుడు ఇంకనూ పలుకసాగాడు. ధన యశోబలముచే గర్వితుడయ్యే మూర్ఖుడైన రాజు బ్రాహ్మణ ధనమును అపహరించగోరితే నరక మార్గాన్ని సుగమం చేసుకున్నాడని తెలుసుకోవాలి. అటువంటి బుద్ధిహీన కార్యానికి ఎంత దుఃఖించవలసి వస్తుందో అతడు ఎరుగడు. పెద్ద కుటుంబీకుడు పరమోదారుడునైన బ్రాహ్మణుని ధనమును అపహరిస్తే మనిషి కుంభీపాక నరకములో పడతాడు. కేవలం అతడే కాక అతని కుటుంబ సభ్యులను అట్టి ఘోరమైన జీవితాన్ని పొందవలసి వస్తుంది. పూర్వము తానే ఇచ్చినదైనా లేదా ఇతరులు ఇచ్చినదైనా బ్రాహ్మణ సొత్తును హరిస్తే మనిషి మనములో క్రిమిగా 60,000 సంవత్సరాలు జీవించవలసి వస్తుంది. కనుక ఓ బంధువులారా, పుత్రులారా, పొరపాటునైనా బ్రాహ్మణ ధనమును తీసుకోవద్దని, వంశపతనానికి కారణము కావద్దని ఉపదేశిస్తున్నాను. అట్టి సంపదను బలవంతముగా తీసుకొనడము అటుంచి దానిని పొందాలని ఆశించిన మనిషి ఆయువు క్షీణిస్తుంది. అతడు శత్రువులచే పరాజితుడవుతాడు. రాజపదవిని కోల్పోయి దేహమును విడిచిన పిమ్మట అతడు సర్పజన్మను పొంది ఇతర జీవులకు కష్టాన్ని కలిగిస్తాడు. కనుక బంధువులారా, పుత్రులారా, ఒకవేళ బ్రాహ్మణుడు మీ పట్ల క్రుద్ధుడైనా, తిట్టినా లేదా శాపనార్థాలు పెట్టినా మీరు మాత్రం ప్రతీకారము చేయకండి. పైగా మీరు అన్నింటినీ సహించి నవ్వుతూ ఆయనకి నమస్కరించాలి. నేను సైతము రోజుకు 3 సార్లు బ్రాహ్మణులకు వందనం చేస్తానని మీకు బాగా తెలుసు. కనుక మీరు నా ఉపదేశాన్ని, ఉపమానాన్ని స్వీకరించాలి. వీటిని అనుసరించిన వారిని నేను క్షమించను. నేను అతనిని తీవ్రంగా శిక్షిస్తాను. ఎవడేని బ్రాహ్మణ ధర్మను తనకు తెలియకనే అపహరించినను అత్యంత హేమైన స్థితిలోనికి తోయబడతాడని నృగమహారాజు ఉపమానము ద్వారా మీరు తెలుసుకోండి. ఈ విధముగా సకల జీవులను పావనులను చేసే శ్రీకృష్ణ భగవానుడు తన కుటుంబ సభ్యులకు, ద్వారకావాసులకే గాక సమస్త మానవాళికి ఉపదేశము చేసి తన మందిరములో ప్రవేశించాడు. నృగమహారాజు కథను 10వ స్కందములోని 64వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ప్రణామం. బావగారు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అదే యాక్చువల్లీ ఇంత భక్తుడు కదా, 558 పేజీలో అతనికి వాస్తవంగా కృష్ణ చైతన్యం అలవర్చుకోలేదని రాశారు. 558 పేజీలో సెకండ్ పారాగ్రాఫ్. నృగమహారాజు చాలా కాలం నుండి పెద్ద ముసరువులుగా గడిపిన శ్రీకృష్ణుడి అట్టి జీవిత పతనావస్థలోనూ ప్రభువు నేను నిన్నే స్మరిస్తున్నాను, నేను నిన్ను ఎన్నడూ మరవలేదు. పలికిన ఈ పలుకుల నుండి కామ్యకర్మలు చేసి భౌతిక లాభం పొందవలసిన వారు వివేకవంతులు కాదు స్పష్టం. యమధర్మరాజు ముందుగా పుణ్యకర్మ ఫలితం అనుభవించే అవకాశం కల్పించినప్పుడు ఈ అవకాశం అతను వినియోగించుకుని ఉండవలసి. అట్లు చేయకుండా తన పాపకర్మల ఫలితం అనుభవించిన పిమ్మట ఇటుకలత లేకుండా పుణ్యకర్మ ఫలితం అనుభవించి ఉచితమని భావించింది. ఏంటంటే వాస్తవంగా అతను కృష్ణ చైతన్యము అలవర్చుకోలేదు. కృష్ణ చైతన్యం భక్తులు శ్రీకృష్ణ పట్ల ప్రేమ వృద్ధి చేసుకుందరు తప్ప పాపపుణ్య కర్మల పట్ల ఆసక్తి చూపరు. కనుక అట్టి కర్మ ఫలితములను వారికి అంటదు. భక్తి యోగము, కర్మయోగము రెండింటిని ఒక సెంటెన్స్ లో చెప్పుకొచ్చేసారు అక్కడ. అది యోగంలో ఉన్నవాళ్ళు కర్మాలోచన ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఈ పని వలన నాకు పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా అని ఆలోచించరు. ఈ పని వలన నాకు భక్తి పెరుగుతుందా, భగవంతుడి దగ్గర అవుతున్నామా అన్న మాటే ఆలోచిస్తారు. ఈ పని వలన భగవంతుడికి సేవ జరుగుతుందా లేదా అని ఆలోచిస్తారు. సో దాన ధర్మాల్లోనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. పాప పుణ్య ఫలితం మీద ఆసక్తితో పనులు చేసుకు వెళ్ళిపోయాడు. కాబట్టి
కృష్ణ చైతన్య స్థితి లేదు కాబట్టి ఇది అనుభవించాల్సి వచ్చింది అని మనకు చెప్పుకొస్తున్నారు. అండి అది. సో కర్మయోగంలో ఉండిపోతే ప్రాబ్లం అది, కర్మకాండలో ఉండిపోతే ప్రాబ్లం అది. కర్మకాండ భక్తి యోగంలోకి అవ్వాలి, భక్తి యోగంలోకి వెళ్ళాలి. కర్మకాండ భక్తి యోగంలోకి వెళ్ళాలి. అది. థ్యాంక్ యూ. భక్తి యోగము లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ అనేది గ్రహించగలగాలి. భక్తి లేకపోతే అదే భక్తి యోగం లేకపోతే ముక్తికి అవకాశం లేదు. ముక్తికి అవకాశం లేకపోతే భౌతిక ప్రాబ్లమ్స్, భౌతిక ప్రపంచంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. చాలా ఒక్క వర్డ్ రాసేసాడు అది. ఒక మాటలోనే మొత్తం 12 అధ్యాయాల తాత్పర్యం అందులో. ఇంకా ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇక్కడ దాపుదామా? లేకపోతే దామోదరాష్టకం చదువుతారా ప్రభుజీ? లేదమ్మా, నరసింహార్తి నేను పాడతాను ప్రభుజీ. నరసింహార్తి పాడు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపోర్వక్షః శిలటం గానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై లక్ష్మీ నరసింహ స్వామి की जय, भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्णा. थैंक यू प्रभु जी. థ్యాంక్ యూ అండి. అవుతున్నాను క్లాసు, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దండ హరే కృష్ణ.